6 months లో పిల్లలకి టీత్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి ఫస్ట్? వన్స్ మనకి ఫస్ట్ టీత్ రావడంతోనే బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు 2 times బ్రష్ చేయట్లేదు. సో పిల్లల్లో 2 times బ్రష్ చేయడానికి మెయిన్ అంటే వాళ్ళకే చేయించాలా లేకపోతే పెద్దవాళ్ళు కూడా చేయాలా కంపల్సరీ? 2 times బ్రషింగ్ తోనే మనం చాలా డిసీజెస్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. గమ్ బ్లీడింగ్స్ కూడా చాలా అవుతుంటాయి చాలా మందికి. ఇది ఎందుకు అవుతుందంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అవ్వచ్చు. ఓరల్ బ్యాక్టీరియా హార్ట్ కండిషన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది అని చెప్పి. ఎవరైతే కోల్డ్ ఐటమ్స్ బాగా తింటారు, ఐస్ క్రీమ్స్ తినే వాళ్ళు, కూల్ వాటర్ తాగే, సో వాళ్ళకి నార్మల్ టెంపరేచర్ వాటర్ తాగే వాళ్ళకి త్వరగా పాడే ఛాన్సెస్ ఉంటుందా, వీళ్ళకి ఉంటుందా లేకపోతే వాళ్ళ జీన్స్ ను బట్టి ఉంటుందా? మనకి 3 layers ఉంటాయి టీత్ లో. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగే వాళ్ళకి, సో వాళ్ళకి ఎలా ఉంటుంది? డ్రింక్ ఎక్కువ తాగితే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకో టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. సో టంగ్ క్లీనింగ్ చేయకపోతే ఏమవుతుంది అంటే వైటిష్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. రైట్. అది మనకి బ్యాడ్ బ్రెత్ కాజ్ చేస్తుంది. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల కూడా చాలా మందికి పళ్ళు ఖరాబ్ అయిపోతాయి. సో వాళ్ళకి మొత్తం మీరు అన్నట్టు బ్రౌనిష్ మొత్తం ఫామ్ అయిపోతుంది. సో అవి క్లీన్ చేసుకోవడానికి చాలా మంది వెళ్తారు కాకపోతే మెల్లిగా ఒక 5-6 years ఒకసారి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? స్మోకింగ్ అండ్ చూయింగ్ టొబాకో ఇవి మోర్ దెన్ స్టెయినింగ్ అండ్ ఆల్. లైనర్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, సో అవి పెట్టుకున్నప్పుడు లైక్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు ఫ్యూచర్ లో అట్లాంటివి కూడా? ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే డెంటల్ ఇంప్లాంటేషన్ ఏంటి మేడం అసలు? బేసిక్గా డెంటల్ ఇంప్లాంట్ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ రూట్. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అసలు? కావాల్సినట్టుగా వాళ్ళ స్మైల్ ని బ్యూటిఫుల్ గా ఎన్హాన్స్ చేయడానికి ఒక ట్రీట్మెంట్ అన్నమాట. సెలబ్రిటీస్ అందరూ చేసుకునే చాలా మంది చేసుకుంటారు స్మైల్ డిజైనింగ్. చిన్నపిల్లల్లో చాలా వరకు క్యావిటీ ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. మన టూత్ పేస్ట్ ఏది వాడాలి ఏది వాడొద్దని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మౌత్ వాష్ చేయాలా లేకపోతే ఈ బ్రష్ వాడాలా, ఈ పేస్ట్ వాడాలా, ఏ బ్రష్ వాడాలి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలా వద్దా, వెళ్తే పెయిన్ ఉంటుందా, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి మనకి డెంటిస్ట్ గురించి. సో ఇవన్నీ తీర్చడానికి మనతో పాటు రేవతి గారు ఉన్నారు, డాక్టర్. సో షీఈ్ అ స్పెషలిస్ట్ ఇన్ కాస్మో డెంటల్. సో తను మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఈ డెంటల్ సమస్యలు ఏమేమి ఉంటాయి, వాటికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి అనేది. నమస్తే మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ చైతన్య గారు. ఐఎమ్ గుడ్. ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు క్రియేట్ డెంటల్ అవేర్నెస్. ఓకే. సో మేడం, ఫస్ట్లీ జనరల్ గా స్టార్ట్ చేద్దాం, పిల్లల నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో జనరల్ గా పిల్లల్లో ఈ మధ్య కాలంలో చాలా మంది డెంటల్ ఇష్యూస్ తో కనబడుతున్నారు. సో వాళ్ళకి లైనర్ కానివ్వండి ఇవన్నీ పెట్టుకొని తిరుగుతున్నారు. సో ఫస్ట్ మెయిన్ గా మనకి 6 months నుంచి పిల్లలకి టీత్ వస్తుంటాయి. సో 6 months లో పిల్లలకి టీత్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి ఫస్ట్? అండ్ ఆ టూత్ పేస్ట్ అనేది నిజంగానే ఇప్పుడు వచ్చే మార్కెట్లో అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, ఎలాంటి టూత్ పేస్ట్ వాడితే బెటర్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్లో ఏంటంటే చిన్నపిల్లల్లో ఈవెన్ బిఫోర్ టీత్ ఎరప్ట్ అవ్వక ముందు నుంచి మనం కేర్ అనేది పేరెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫీడింగ్ చేశాక, లైక్ నైట్ టైమ్ అండ్ ఆల్, వాళ్ళకి గమ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, పళ్ళు రావు, సో గమ్ ప్యాడ్స్ అంటాము. గమ్ ప్యాడ్స్ని ఒక క్లీన్ మస్లిన్ క్లాత్ ఆర్ గాజ్ క్లాత్ తోటి క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బిఫోర్ టీత్ ఎరప్ట్ అయ్యే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వన్స్ మనకి ఫస్ట్ టీత్ రావడంతోనే బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో కిడ్కి ఫస్ట్ డెంటల్ విజిట్ అనేది జనరల్గా ఏం చెప్తామంటే ఫస్ట్ బర్త్డే కల్లా ఫస్ట్ డెంటల్ విజిట్ అవ్వాలి అని చెప్తాం. సో దట్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ వీ కెన్ టేక్ కేర్. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పొచ్చు ఇలాంటివన్నీ. సో ఫస్ట్ గమ్ ప్యాడ్స్ని మనం సిలికాన్ బ్రషెస్ ఉంటాయి, లేదంటే మస్లింగ్ క్లాత్తో కానీ క్లీన్ చేయొచ్చు. ఫస్ట్ టూత్ వచ్చిన దగ్గర నుంచి చిన్న చిన్న బ్రషెస్ ఉంటాయి కదా, ఏజ్ అప్రోప్రియేట్ బ్రషెస్ ఉంటాయి, ఆ బ్రషెస్తోని మనం క్లీన్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో బిలో 2 years వరకు నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అనేది వాడాలి. సో మీరు టూత్ పేస్ట్ తీసుకున్న దాంట్లో ఫ్లోరైడ్ అనేది ఉండకూడదు అనమాట. సో వన్స్ కిడ్కి స్పిట్ చేయడం అనేది వచ్చాక, లైక్ టూత్ బ్రషింగ్ చేశాక వాళ్ళంతటి వాళ్ళు స్పిట్ చేయగలగాలి. సో ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అనేది లోపలికి వెళ్తే మంచిది కాదు. సో బిలో 2 years వారికి నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ వాడాల్సి ఉంటుంది. సో అంటే ఈ అవగాహన అనేది పేరెంట్స్ లో లేక చాలా మంది ఏంటంటే పిల్లలకు కూడా అదే టూత్ పేస్ట్ వాడుతూ ఉంటారు. వాళ్ళేమో దాన్ని పేస్ట్ ఎక్కువగా తీసుకొని కొంచెం స్వాలో చేయడం లాంటిది చేస్తుంటారు. సో ఇలాంటి సమస్య ఏంటంటే ఇట్ షుడ్ బి లైక్ కొంచెం ఎంటర్టైన్మెంట్ తో చెప్తే బాగుంటుంది అనమాట. లైక్ వాళ్ళనే బ్రష్ చేయడం కాకుండా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితే బెటర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే చాలా పేషెంట్స్ కి కిడ్స్ కి 2 times బ్రష్ చేయమంటే వాళ్ళు జనరల్ గా చేయరు. సో మనం కూర్చుని 2 times బ్రష్ చేయ అంటే దే విల్ నాట్ డూ. సో పేరెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట. సో వాళ్ళు కూడా లెట్స్ బ్రష్ టుగెదర్ అన్నట్టు స్టార్ట్ చేస్తే దే విల్ ఎంజాయ్ బ్రషింగ్. అండ్ వీ హ్యావ్ సో మెనీ ఫ్లేవర్స్ ఆల్సో ఇన్ టూత్ బ్రషెస్.
ఓకే. ఐ మీన్ టూత్ పేస్ట్. పేస్ట్‌లో. ఓకే. ఓకే. సో వాళ్ళకి మార్నింగ్ ఒక ఫ్లేవర్, ఈవినింగ్ ఓకే. ఒక ఫ్లేవర్ అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట టు ఓకే. క్రియేట్ ఇంట్రెస్ట్. ఓకే. సో, అంటే మీరన్నట్టు 2 టైమ్స్ బ్రషింగ్ అనేది ఏదైతే ఉందో చాలా ఎస్. మంది మర్చిపోయారసలు. నన్నడిగితే మనం గూడా జనరల్‌గా అంటే మా వాళ్ళు గూడా అందరూ గూడా ఎవరు 2 టైమ్స్ బ్రష్ చేయట్లేదు. సో, పిల్లల్లో 2 టైమ్స్ బ్రష్ చేయడానికి మెయిన్ అంటే వాళ్ళకే చేయించాలా? లేకపోతే పెద్దవాళ్ళు గూడా చేయాలా కంపల్సరీ? ఎవ్రీబడి ఎవ్రీబడి. యా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు అందరూ 1 టైమ్ ఇన్ ద డే అండ్ 1 టైమ్ అట్ నైట్ బిఫోర్ స్లీపింగ్. అంటే వన్స్ నైట్ టైం బ్రష్ చేసాక ఇంకేం తినకూడదు అనమాట. ఓకే. సో 2 టైమ్స్ బ్రషింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఐ ఓకే. కెనాట్ స్ట్రెస్ ద ఇంపార్టెన్స్. ఓకే. సో ఆ ఒక్క లైక్ 2 టైమ్స్ బ్రషింగ్ తోనే మనం చాలా డిసీజెస్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. కిడ్స్ లో ఎస్పెషల్లీ ఏంటంటే దే విల్ హ్యావ్ స్టిక్కీ ఫుడ్స్, ఓకే. చాక్లెట్స్ అని కానీ ఐస్ క్రీమ్స్, ఓకే. శాండ్విచెస్. మనం అనుకుంటాం చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తోనే వస్తాయని, కానీ జనరలీ బిస్కెట్స్, చిప్స్, పొటాటో చిప్స్ ఏదన్నా కానీ టీత్ మీద ఎక్కువ టైం ఫుడ్ అనేది స్టిక్ అయిపోయి ఉంటే డెఫినెట్ గా క్యావిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, అంటే జనరల్‌గా పిల్లలైతే చాక్లెట్సే ఎక్కువ తింటుంటారు. చాక్లెట్స్ గాని, చిప్స్ గాని ఈ మధ్య జంక్ ఫుడ్ అనేది చాలా తింటున్నారు ఎస్. పిల్లలు. సో, అవి నిజంగానే స్టిక్ అయ్యి కొంచెం ఏమైనా సీరియస్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా బేసిక్‌గా పిల్లలకి? వన్స్ టూత్ మీద ఫుడ్ ఎక్కువ టైం ఉంది అంటే మనకి మన ఓరల్ క్యావిటీలో మోర్ దెన్ 700 స్పీషీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి అనమాట. ఓకే. దాంట్లో ఎస్పెషల్లీ స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అనేది బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వచ్చేసి టీత్ మీద ఉన్న ఫుడ్ మీద ఫీడ్ అయ్యి ఇట్ విల్ రిలీజ్ సమ్ యాసిడ్స్. సో ఆ యాసిడ్స్ అనేవి టీత్ని మనకి కరిగేలా చేసి క్యావిటీ లాగా చిన్న పిట్లా ఫామ్ అవడం ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై మనం ఏం చెప్తామంటే ఎర్లీగా ఎప్పుడన్నా కిడ్నీ తీసుకొస్తే గనక చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్ చేసుకుంటే కిడ్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే. సో, ఇంకోటి ఫ్లోరైడ్, నాన్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఉంటాయి కదా మేడం. సో, పిల్లల్లో నాన్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడాలంటున్నారు. అప్ టు 2 ఇయర్స్ వరకు వాడాలి. యా సో, 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు జనరల్‌గా ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ 2 వాడొచ్చు. ఇయర్స్ తర్వాత అంటే ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్పిట్, ఓకే. వాళ్ళంతటి వాళ్ళు స్పిట్ చేయగలుగుతున్నారు అంటే ఓకే. ఫ్లోరైడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఓకే. టూత్ పేస్ట్. ఓకే. ఎందుకంటే ఫ్లోరైడ్ కి యాంటీ క్యావిటీ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సో ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ వాడితే క్యావిటీస్ ని మనం ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. అంటే జనరల్‌గా ఇప్పుడు వచ్చే పేస్ట్‌లో గూడా అంటే చాలా వరకు ఉప్పున్న పేస్ట్‌లు లేకపోతే కొంచెం హార్డ్‌గా ఉంటాయి. కొన్నేమో కొంచెము టర్మరిక్ లాంటివి ఏదో ఒక స్మెల్ తోటి అంటే పెద్దవాళ్ళ గురించే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది అడ్వర్టైజ్‌మెంట్స్‌లో గాని అవన్నిట్లో. సో, పిల్లల కోసం స్పెషల్‌గా ఏవైనా టూత్ పేస్ట్‌లు ఉంటాయా? లేకపోతే ఇవే వాడొచ్చా వాళ్ళు గూడా? పెద్దవాళ్ళ టూత్ పేస్ట్లు అయితే ఖచ్చితంగా చిన్నపిల్లలు వాడకూడదు. వాడొద్దు. వాళ్ళు ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ మాత్రమే వాడాల్సి ఓకే. ఉంటుంది. అంటే నేననేది ఏంటంటే అడ్వర్టైజ్‌మెంట్స్‌లో మనకి Hmm. ఇలాంటి పేస్ట్‌లు ఎక్కడ చూయించరు. దిస్ ఈస్ ఫర్ చిల్డ్రన్ అని. సో, Yeah. చూయించరు. సో, అలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇదే వాడాలి అని? సో, డాక్టర్ మీరు దగ్గరికి ఎళ్ళాల్సి ఉంటదా కంపల్సరీ వాళ్ళు? లేకపోతే డాక్టర్ దగ్గరికి అనేది ఎనీ ఇండివిజువల్ బీట్ అ కిడ్, టీనేజర్ ఆర్ పెద్దవాళ్ళు అడల్ట్స్ అయినా కూడా ఆర్ పెద్దవాళ్ళు అయినా కూడా ఎవ్రీ 6 months షుడ్ బి అ టైమ్ టు విజిట్ అ డెంటిస్ట్. డెంటిస్ట్. సో ఇయర్లో 2 times ఖచ్చితంగా విజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే మీరు చెప్పిన 6 monthsలో ఒక్కసారి, ఇయర్‌లో 2 times. సో, మన దగ్గర ఆన్ అండ్ యావరేజ్‌గా ఎంతమంది అటెండ్ అవుతారు మేడం? అంటే మొత్తం ఏజ్ గ్రూప్. వెన్ యూ కంపేర్ విత్ వెస్టర్న్ కంట్రీస్, ఇండియన్స్లో అయితే కొంచెం అవేర్నెస్ అనేది తక్కువనే చెప్పొచ్చు. అవును. సో మన దగ్గర ఏంటంటే అన్లెస్ దెర్ ఈజ్ అంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూస్తారనమాట. పెయిన్ వచ్చే వరకు అంటే అదే. ఏదైనా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకోవడం, అవును. ఏదోలా పెయిన్ తగ్గిపోతే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అనుకుంటారు. దాని గురించి టాబ్లెట్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు కానీ Yeah. డెంటిస్ట్ దగ్గర మాత్రం వెళ్ళరు. అదైతే 100%. ఫియర్ ఉంటుంది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పెయిన్ ఉంటుందేమో, ప్రొసీజర్ చాలా పెయిన్ఫుల్ గా అవును. ఉంటుందేమో, ఇలాంటి ఫియర్స్ ఉంటాయి. హ్మ్. పాత రోజుల్లో కన్నా ఇప్పుడు టెక్నిక్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. అవును. పెయిన్లెస్ ఇంజెక్షన్స్ వచ్చేసాయి అవును. అండ్ ద ట్రీట్మెంట్ హ్యాస్ బికమ్ వెరీ సింపుల్ అనమాట. సో Okay. పెయిన్ అన్న ఫియర్ ఫ్యాక్టర్ తోటి చాలా మంది అవాయిడ్ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే. సో చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఇంజెక్షన్స్ ఇవేమి యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఏదన్నా కానీ ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో అవును. క్యూర్ వరకు వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఎవ్రీ 6 monthsకి విజిట్ చేస్తూ ఉంటే డెంటిస్ట్ మీకు చిన్న లైక్ మీ మొత్తం ఓవరాల్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఏదైనా ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక దాన్ని ఫస్టే డిటెక్ట్ చేస్తాం. ఓకే. కొన్ని ఉంటాయి ఎలా అంటే ఈవెన్ మన క్యావిటీ రాకముందే టీత్ మీద కొన్ని సైన్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం వైట్గా అనిపించడం, వైటిష్, అప్పుడు రీమినరలైజింగ్ లోషన్స్ కానీ లైక్ క్రీమ్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. అవి సజెస్ట్ చేస్తాం. సో అవి ఏం చేస్తాయంటే సలైవలో ఉన్న మన కాల్షియం సాల్ట్స్ అన్నిటిని మళ్ళీ టీత్ మీద డిపాజిట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే. లేదు ఒక చిన్న క్యావిటీ అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఫిల్లింగ్తో సరిపోతుంది. అది మనం నెగ్లెక్ట్ చేస్తే, క్యావిటీ నెగ్లెక్ట్ చేస్తే రూట్ కెనాల్ వరకు వెళ్తుంది. రూట్ Okay. కెనాల్ కూడా పెయిన్ తగ్గిపోవడానికి టాబ్లెట్స్ వేసుకుని రూట్ కెనాల్ స్టేజ్లో కూడా రాకపోతే ఇంకా పన్ను ఎక్స్ట్రాక్షన్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది.
ఓకే. ఓకే. అంటే జనరల్‌గా 6 మంత్స్‌కి ఒకసారి రాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే యాహ్! కంపల్సరీ ఎళ్ళాలి. ఇప్పుడు నేను డెంటిస్ట్ దగ్గరికెళ్తే గాని, ఒకసారి ఎళ్ళాను. సో, పాలిషింగ్‌కి గాని, క్లీన్ చేయించుకోవడానికి. సో, అప్పట్లో మరి మేబీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందో లేదో తెలీదు. బట్ టీత్ క్లీన్ చేసేటప్పుడు దే విల్ రిమూవ్ దట్ లేయర్. ఆ పైనున్న లేయర్ అంతా రిమూవ్ చేస్తే వి విల్ గెట్ సమ్ వైట్ అండ్ టీత్ అంటారు. సో, అది కొంచెం పెయిన్‌ఫుల్ ఉంటది. సో, దానికి ఇంకేమన్నా వేరే ఆల్టర్‌నేటివ్స్ వచ్చాయా ఇప్పుడు మార్కెట్‌లో? ఆ పెయిన్‌ఫుల్‌నెస్ అదంతా రాకుండా, మొత్తం పైనున్న లేయర్ అంతా తీసేసిన తర్వాత ఓకే. ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతానికి? యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ టీత్ మనం ఎప్పుడైతే బ్రష్ చేస్తామో, బ్రష్ చేసిన 15 మినిట్స్‌కే ఆర్ ఎల్స్ కొంచెం ఏదన్నా తిన్నాక మీరు జస్ట్ టంగ్ ఇలా పాస్ చేసి చూస్తేనే హ్మ్. కొన్ని ఫుడ్ పార్టికల్స్ స్టిక్ అవును. అయినట్టు అవును. అనిపిస్తూ అవును. ఉంటుంది. అవును. ఓకే. అవి మనం టైమ్ టు టైమ్ లైక్ స్కేలింగ్ అంటే టీత్ క్లీనింగ్ అనేది ఎవ్రీ 6 మంత్స్‌కి అడ్వైస్ చేస్తాం. ఓకే. అది టైమ్ టు టైమ్ చేయకపోతే ఏమవుతుందంటే బిల్డప్ లాగా టాటర్ లాగా ఫార్మ్ అయిపోతుంది టీత్ ఓకే. మీద. ఓకే. సో, అవి జనరల్ బ్రషింగ్‌తోని రిమూవ్ కావు. ఓకే. కంపల్సరీ ప్రొఫెషనల్ క్లీనింగే చేసుకోవాల్సుంటుంది. సో, క్లీనింగ్‌లో స్కేలింగ్ చేసినప్పుడు మీకు టీత్ మీద ఎక్స్‌టర్నల్‌గా ఏది ఫార్మ్ అయిందో అదే రిమూవ్ అవుతుంది. సో, టీత్ మీద ఎనామిల్ కానీ ఇవేమీ రిమూవ్ కావు. ఓకే. సో, చాలామందికి ఫియర్ ఏంటంటే ఒక లేయర్ పోతుంది, హ్మ్. ఎనామిల్ అరిగిపోతుందేమో, అదే. ఎక్కువ చేయించుకుంటే ఎవ్రీ 6 మంత్స్‌కి చేయించుకుంటే అరిగిపోతాయేమో పళ్ళు అనుకుంటారు. అవును. కానీ అలా ఏం జరగదు. ఓకే. ఓన్లీ సూపర్ఫిషియల్ ఏవైతే స్టెయిన్స్ ఉన్నాయో, టాటర్‌లాగా డిపాజిట్స్ ఉన్నాయో అవి మాత్రమే రిమూవ్ అవుతాయి. వన్ మోర్ థింగ్ ఎవ్రీ 6 మంత్స్ చేయించుకున్నప్పుడు అంత డిపాజిట్ కూడా ఫార్మ్ అవ్వదు. ఓకే. సో, పెయిన్ అనేది అక్కడే తగ్గిపోతుంది. ఓకే. ఎప్పుడైతే మీరు చాలా ఇయర్స్ టుగెదర్ బిల్డప్ అయినది ఒకేసారి చేయించుకుంటే అప్పుడు మీకు కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉన్నట్టు, కొంచెం ఏదో సెన్సేషన్ తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. రీసెంట్‌గా ఏంటంటే కాంటాక్ట్‌లెస్ క్లీనింగ్ కూడా వచ్చింది. ఓకే. లైక్ మనం యూజువల్లీ టిప్ పాస్ చేస్తాం కదా! అవును. టీత్ మీద. అలా అవును. కాకుండా జస్ట్ ఎయిర్‌తోని కూడా ఓకే. ఎయిర్ వాటర్ ప్రెషర్‌తో కూడా మొత్తం వితౌట్ టచింగ్ యువర్ టీత్. ఓకే. సో, అబ్సల్యూట్ పెయిన్‌లెస్‌గా అయ్యే ప్రొసీజర్స్ కూడా వచ్చినాయి. అంటే ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా ఒక 1 వీక్, 10 డేస్ వరకు కూడా సెన్సేషన్ ఉంటది. అంటే ఆ టైంలో ఐస్ క్రీమ్స్ తినొద్దు, కూల్ వాటర్ తాగొద్దు అలాంటివి. సో, ఇప్పుడు మీరన్న ఈ కొత్త టెక్నాలజీ వల్ల అలాంటివి ఏం కాదా? పర్లేదా? జనరల్‌గా సెన్సేషన్ ఎప్పుడొస్తుందంటే, ఈ టార్టర్ బిల్డప్ కానీ, స్టెయిన్స్ కానీ దే విల్ కాజ్ ద గమ్స్. ఆ గమ్స్‌ని కొంచెం టీత్ నుంచి అవే పుష్ చేసేస్తాయి. సో, ఏదైతే టూత్ పార్ట్ గమ్‌తో కవర్ అయ్యి ఉండాలో, గమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది కదా! అవును. గమ్ ప్రొటెక్షన్ ఉన్నంత వరకు దానికి సెన్సేషన్ అనేది అబ్జర్వ్ చేయదు. అవును. అవును. ఎనామిల్ ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ లాగా దానికి సెన్సిటివిటీ ఉండదు. అవును. కానీ గమ్ లోపల ఉండే పార్ట్ మీద ఎనామిల్ అనేది ఉండదు. ఓకే. సో, గమ్స్ వన్స్ రిసీడ్ అయిపోయాక అంటే గమ్ పొజిషన్ మారిపోయాక ఆ ఎక్స్‌పోజ్డ్ రూట్ అనేది ఎక్స్‌టర్నల్ ఎన్వైర్న్‌మెంట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వగానే కొంచెం సెన్సేషన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో, బట్ అది టెంపరరీగానే ఉంటుంది. లైక్ ఫర్ 1 వీక్ అండ్ ఆల్. జనరల్‌గా ఏంటంటే డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ గానీ, డీసెన్సిటైజింగ్ మౌత్ వాష్ కానీ వాడితే వితిన్ 1 వీక్ మీరు రికవర్ అయిపోవచ్చు. 1 వీక్‌లో. అండ్ అది కూడా పెద్ద ప్రాబ్లమ్ లాగా ఏమి అనిపించదు. ఈవెన్ పేషెంట్‌కి కూడా బాగా సెన్సిటివిటీ అలా ఏమి అనిపించదు. ఓకే. వి ఆస్క్ దెమ్ టు అవాయిడ్ అంటే టూ మచ్ హాట్, టూ మచ్ కోల్డ్ ఒక 2, 3 డేస్ యూజ్ చేయొద్దని చెప్తాం. ఓకే. అది కూడా ఎవరికంటే చాలా, చాలా ఇయర్స్ ఆఫ్ నెగ్లెక్ట్. రైట్. రైట్. చాలా సంవత్సరాల నుంచి అస్సలు డెంటిస్ట్ దగ్గరికెళ్ళకుండా ఉన్న నాలాంటి వాళ్ళకి వాళ్ళకి. కొంచెం, ఓకే. కొంచెం అలా అనిపించే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే. అండ్ అంటే ఇంకోటేంటంటే దీని తర్వాత గమ్ బ్లీడింగ్స్ కూడా చాలా అవుతుంటాయి చాలా హ్మ్. మందికి. హ్మ్. సో, బ్లీడింగ్స్ వల్ల కూడా చాలా మంది ఎళ్ళడానికి ఇష్టపడరు. అరే! బ్లీడింగ్ అవుతుంది. మళ్ళీ ఇంకేమైనా చేస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? గమ్ బ్లీడింగ్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్. ఓకే. సో, బ్రషింగ్ చేసినప్పుడు బ్లీడింగ్ అనేది. హ్మ్. సో, ఇది ఎందుకు అవుతుందంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అవ్వచ్చు. ఓకే. లైక్ యాజ్ ఐ సెడ్ టాటర్ బిల్డప్, ప్లాక్ బిల్డప్ వల్ల అవుతుందనమాట. సో, ఈ గమ్‌లో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. బ్లీడింగే కదా! అంటే పెద్ద దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అవును. సో, ఫస్ట్ స్టేజ్‌లో జింజివైటిస్ అంటాము. ఓన్లీ గమ్ బ్లీడింగ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే అది లోపలున్న బోన్‌ని కూడా హైట్ తగ్గిచ్చేస్తుంది. బోన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఎప్పుడైతే బోన్ లెవెల్ తగ్గిపోతుందో అక్కడ గమ్ కవరేజ్ ఉన్నా కూడా లోపల ఫుడ్ ఇరుక్కోవడం అనేది ఎక్కువవుతుంది. సో, ఓకే. ప్రాబ్లమ్ అనేది ఒక సైకిల్ లాగా ఈ హైట్ తగ్గడం, ఫుడ్ ఇరుక్కోవడం. ఫుడ్ ఇరుక్కోవడం వల్ల ఇంకా హైట్ తగ్గుతది బోన్. ఓకే. సో, ఇలా ఇంకా బ్లీడింగ్ అవుతూ ఇంకా ఉంటుంది. బ్లీడింగ్ అవుతూ ఓకే. ఉంటుంది. సో, ఇది ఈ జర్మ్స్ అనేవి ఏవైతే మన ఓరల్ బ్యాక్టీరియా అంటామో గమ్‌లో ఉండే బ్యాక్టీరియా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అంటే ఓరల్ కండిషన్స్‌కి గమ్ హెల్త్‌కే కాకుండా ఈవెన్ టు హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఎవ్రీవేర్ ఇవి ఓకే. బ్లడ్ స్ట్రీమ్ ద్వారా సర్క్యులేట్ అయ్యి ఎవ్రీ ఆర్గన్ కూడా రీచ్ అవుతాయి. ఓకే. అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ రిసర్చ్ అండ్ స్టడీస్
ఓరల్ బ్యాక్టీరియా వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కార్డియాలజిస్టులు కూడా చెప్తున్నారు బికాస్ ఆఫ్ ద ఓరల్ బ్యాక్టీరియా హార్ట్ కండిషన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది అని చెప్పి. ఓకే. సో, అండ్ ఇంకోటి మేడం అంటే ఇప్పుడున్న కొత్తగా వచ్చిన పేస్ట్‌లు ఇవన్నీ గాకుండా ఓల్డ్ మనం పాత కాలానికెళ్తే బొగ్గు, హ్మ్. లేకపోతే ఇటుక పొడి, యాహ్! లేకపోతే వేపాకు పుల్లలు అవన్నీ వాడేవాళ్ళు. సో, పౌడర్. అప్పట్లో ఉన్న వాళ్ళకి టీత్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. వాళ్ళు 70, 75 ఇయర్స్ వచ్చేవరకు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. కానీ ఇప్పుడున్న మనకి సో, ఒక 50, 55 వచ్చే వరకు పళ్ళు ఊడిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. సో, అప్పట్లో వాటిలో ఉన్నవేంటి? ఇప్పుడున్న పేస్ట్‌లో లేనివేంటి అసలు? నో, ఇట్స్ నాట్ అబౌట్ పేస్ట్ ఆర్ ఓకే. వాట్ దే యూస్డ్. హ్మ్. యాక్చువల్‌గా మన యాన్సిస్టర్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. ఓకే. వాళ్ళు ఎక్కువ ఫైబ్రస్ ఫుడ్ తినేవాళ్ళు. ఓకే. రా ఫుడ్, ఫైబ్రస్ ఫుడ్. జంక్ ఫుడ్ అనేది వాళ్ళు సోడాస్, అవును. కూల్ అవును. డ్రింక్స్ అవి అలవాట్లేవు. అవును. మనకొచ్చేసరికి ఏంటంటే ఇవి లేకపోతే నడవదు. వెస్టర్నైజ్డ్ అయిపోయాం. ఫుడ్ కూడా అయిపోయింది. అవును. వెస్టర్నైజ్ అవును. అయిపోయింది. అవును. సో మనం ఎక్కువ జంక్ ఫుడ్ లైక్ పిజ్జాస్, బర్గర్స్ ఏవైతే టీత్ మీద బాగా స్టిక్ అవుతాయో అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. మోర్ ఓవర్ సోడాస్, దే ఆర్ ఎసిడిక్. రైట్. సో అవి ఒక లేయర్ ఆఫ్ ఎనామిల్ని తీసేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వన్ థింగ్ వీ హ్యావ్ టు ఈట్ మోర్ ఆఫ్ ఫైబ్రస్ ఫుడ్. హ్మ్. ఫైబ్రస్ ఫుడ్ తీసుకుంటే మీకు జనరల్గానే న్యాచురల్గా క్లెన్స్ అవుతూ ఉంటాయి టీత్. ఓకే. అండ్ వెన్ యూ ఆస్డ్ అబౌట్ పౌడర్స్ ఆర్ బొగ్గు వాడడం, అవును. అవి ఏంటంటే చాలా రఫ్ మెటీరియల్స్. ఓకే. రఫ్ మెటీరియల్స్తోని మనం ఎక్కువ హార్ష్గా క్లీన్ చేసుకుంటే టీత్ మీద లేయర్, టీత్ క్లీనింగ్తో కాదు ఇలాంటివి యూస్ చేస్తే ఎక్కువ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా. సో ఓకే. ఇప్పుడున్న టూత్ పేస్ట్లు చెప్పాలంటే బెటర్ బికాస్ దాంట్లో పార్టికల్ సైజ్ అనేది ఇంపార్టెంట్. ఏదన్నా మీరు టూత్ పేస్ట్ తీసుకుంటే దాంట్లో మీరు ఇలా అంటున్నప్పుడు యూ షుడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్. ఓకే. అంటే స్మూత్గా ఉండాలి. స్మూత్‌గా ఉండాలి. దాంట్లో ఎక్కువ హార్ష్ పార్టికల్ సైజ్ పెద్దగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పౌడర్స్ ఆర్ అవును. బొగ్గు లాంటివి అవును. తీసుకుంటే అది అవును. పార్టికల్ సైజ్ చాలా పెద్దది. అవును. అది టీత్ మీద మనం క్లీన్ చేసినప్పుడు ఇట్స్ నాట్, టీత్ ఇస్ లైక్ అవర్ వన్ ఆఫ్ ద బాడీ అవును. ఆర్గన్. ఇట్స్ అవును. నాట్ లైక్ అ థింగ్ విచ్ వి స్క్రబ్ అండ్ అవును. అలా అవును. చేసేది కాదు అవును. కదా. సో అలాంటివి యూస్ చేస్తే ఎక్కువ పార్టికల్ సైజ్ ఉంది కాబట్టి డ్యామేజ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, అంటే ఇప్పుడు ఎవరైతే కోల్డ్ ఐటమ్స్ బాగా తింటారో, ఐస్ క్రీమ్స్ తినేవాళ్ళు, వాటర్ తాగేవాళ్ళు, కూల్ వాటర్ తాగే సో, వాళ్ళకి వాళ్ళకి అంటే జనరల్‌గా నార్మల్ టెంపరేచర్ వాటర్ తాగే వాళ్ళకి సో, వాళ్ళకి త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటదా? వీళ్ళకుంటదా? లేకపోతే వాళ్ళ జీన్స్‌ని బట్టి ఉంటదా? కొంతమందికేంటంటే ఎన్ని తిన్నా, ఏం తిన్నా గాని వాళ్ళకి నొప్పి రాదు, ఏం రాదు. దే విల్ బి లైక్ ఓకే. వెరీ గుడ్. కొంతమందికేంటంటే కొంచెం తినగానే సో, దే విల్ ఫీల్ లైక్ అరే! నంబ్ అయిపోయింది మొత్తం. క్రాంప్స్ వచ్చినట్టు అయిపోతాయి మొత్తం పళ్ళని. సో, దానికి ఏంటి అసలు రీజను? సో ఐస్ క్రీమ్ ఆర్ కూల్ వాటర్ తాగుతున్నప్పుడు మనకి సెన్సేషన్ ఉందంటే ఒకటి ఏం చెక్ చేసుకోవాలంటే ఎనామిల్ ప్రాపర్గా ఉందా లేదో చూసుకోవాలన్నమాట. ఓకే. ఎనామిల్ ఏదైనా మనకి 3 లేయర్స్ ఉంటాయి టీత్లో. ఫస్ట్ లేయర్ ఇస్ ఎనామిల్, అది చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది టూత్కి. ఓకే. సెకండ్ లేయర్ అనేది డెంటిన్ అంటాము, అది కొంచెం సాఫ్టిష్ లేయర్. ఎప్పుడైతే మనం హార్ష్ బ్రషింగ్ చేస్తామో, చాలా మందికి ఇలా హారిజాంటల్ బ్రషింగ్ చేసే అలవాటు అవును. ఉంటుంది. అవును. సో హార్ష్ బ్రషింగ్ చేసినప్పుడు ఎనామిల్ అనేది పోతుంది. ఓకే. సో ఎక్స్పోజ్ డెంటిన్ ఉంటుంది, సెకండ్ లేయర్ కొంచెం ఎక్స్పోజ్ అయి ఉంటుంది. ఓకే. అప్పుడు మనం గనక కూలింగ్ వాటర్ ఆర్ ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు ఆ డెంటన్ ఎక్స్పోజ్డ్ ఉంది కాబట్టి బాగా సెన్సేషన్ అనేది తెలుస్తుంది. ఓకే. ఎవరికైతే ఎనామిల్ ప్రొటెక్షన్ బాగుందో అంత సెన్సేషన్ ఏం తెలియదు ఓకే. బికాస్ గాడ్ హెస్ గివెన్ అస్ అంటే రైట్. మంచి రైట్. ప్రొటెక్షన్ హ్మ్. ఎనామిల్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివిటీ అవుతుంది అంటే జస్ట్ కూలింగ్ వాటర్ తాగితే అందరికీ సెన్సిటివిటీ అవుతుంది, హ్మ్. సో అలాంటి ఒపీనియన్ రాకూడదు. ఓకే. మనకేమైనా ప్రాబ్లం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చిన్న క్యావిటీ లాగా స్టార్ట్ అవుతుంది, హ్మ్. 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 పళ్ళు అరగకపోవచ్చు, చిన్న చిన్న క్యావిటీస్ ఎక్కడైనా ఉండొచ్చు. ఆ క్యావిటీలో ఫస్ట్ లేయర్ పోయి సెకండ్ లేయర్ ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. అవును. అవును. సో దానివల్ల కూడా సెన్సేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. కొంతమందికి స్వీట్స్కి తెలుస్తుంది, అవును. హాట్కి అవును. అవును. తెలుస్తుంది. అవును. సో ఎవ్రీ స్పెసిఫిక్ స్టిమ్యులైకి దాని పర్టికులర్ రీజన్ ఉంటుందన్నమాట. ఓకే. సో అది ఇండివిజువల్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది అది. డిఫరెంట్ ఉంటుంది. ఓకే. Yeah. అండ్ మీకు కూలింగ్ వాటర్ తాగితే ఆర్ ఐస్ క్రీమ్ తింటే మీకు సెన్సేషన్ ఉండొచ్చు, అవును. అవును. ఒక వేరే వాళ్ళకి ఉండకపోవచ్చు. ఓకే. దట్ డిపెండ్స్ అపాన్ అంటే టీత్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కూడా అంటే vary అవుతూ ఎక్కువగా ఉంటుంది. నీళ్ళు అంటే ఎక్కువగా తాగిన వాళ్ళకి అంటే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఏమన్నా? ఎక్కువ ఐస్ క్రీమ్స్ టూ అవి మచ్ కూల్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ బ్యాడ్. బ్యాడ్. లైక్ ఓకే. టూ హాట్, టూ ఓకే. కోల్డ్, ఓకే. ఇవేంటంటే టీత్ నర్వ్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఓకే. రెగ్యులర్ గా వన్స్ ఇన్ వైల్ ఇస్ ఫైన్, హ్మ్. రెగ్యులర్ గా తీసుకోకుండా ఉంటేనే బెటర్. అండ్ ఇందాక మనం మీరు అన్నట్టు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగే వాళ్ళకి సో వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే మీరు అన్నట్టు పైన లేయర్ అంతా వెళ్ళిపోతుందా కూల్ వాళ్ళకి? డ్రింక్ ఎక్కువ తాగితే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా డ్యామేజ్. ఎనామిల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. దేర్ ఆర్ స్టడీస్ లైక్ వెన్ యూ కీప్ ఇన్ అ గ్లాస్ ఆఫ్ ఒక
సోడాస్ ఉంటాయి కదా, అవును. దాంట్లో లైక్ విచ్ ఎవర్ బ్రాండ్ ఇట్ ఇస్. ఓకే. ఓకే. సో ఈ ఎరేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మీరు టూత్ వేస్తే, లైక్ టూత్ ఇస్ ద హార్డెస్ట్ థింగ్ టు రైట్. రైట్. గో మనకి అవే ఫ్రమ్ డీకంపోజ్ ద అవ్వడానికి. ప్లానెట్ రైట్. యాక్చువల్లీ. రైట్. అవును. కానీ అవి డికంపోజ్ అయిపోతాయి, లైక్ ఇట్ విల్ కరిగిపోతుంది అనమాట టీత్, టూత్ అనేది. బోన్స్ కూడా అయిపోతాయి ఈజీగా. యా, అంటే టీత్ కనే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇంకొకటి ఫైబ్రేటెడ్ ఫుడ్ అన్నది నాకు ఫైబర్ ఫుడ్. ఫైబర్ ఫుడ్ బాగా ఫైబర్ రిచ్ ఫుడ్స్. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే అసలు టీత్ కి మంచిది జనరల్ గా, పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి. అండ్ ఇంకోటి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు టీత్ కి. సో దాంట్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ తినాలా, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలా? ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలి. కాల్షియం అనేది అంటే మన టీత్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొత్తగా కాల్షియం తినడం వల్ల టీత్ మీద కాల్షియం డిపాజిట్ అవడం అలాంటివి ఏం ఉండవు. ఉండదు. ఓకే. ఫైబరస్ ఫుడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అవి న్యాచురల్ గా బ్రష్ అవుట్ చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన టీత్ మీద ఏమన్నా ఉన్నా కూడా ఓకే. ఫైబరస్ ఫుడ్స్ లైక్ క్యారెట్స్, క్యూకంబర్స్ ఏమైనా తిన్నప్పుడు న్యాచురల్ గానే రిమూవ్ అయిపోతుంది ఓకే. టూత్ మీద నుంచి. సో జనరల్ గా అంటే పిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ సో మన టీత్ గట్టిగా ఉంటాయి. ఓకే. సో అండ్ ఇంకోటి ఇలాంటివి తినకూడదు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి. మీరు అన్నట్టు వెస్టర్న్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ పిజ్జాస్ కానివ్వండి బర్గర్స్ కానివ్వండి, సో ఈ మధ్య అవే ఎక్కువ తింటున్నారు. ఎనీథింగ్ స్టిక్కీ ఆన్ ద టూత్ Okay. విల్ కాజ్ డ్యామేజ్. ఓకే. చాలా మంది చిన్నపిల్లలు ఎక్కువసేపు తింటారు, గంటలు గంటలు తినిపిస్తారు, అవును, 1.5 hour 2 hours, అవును. ఇంకా వెనకాల పడి వెనకాల, తినిపిస్తుంటారు అవును. కదా. సో వాళ్ళు ఏంటంటే బుగ్గులో పెట్టేసుకుంటారు, అవును. అవును. ఉంచుకుంటారు, ఉంటుంది. చాలాసేపు ఉంచుకుంటారు, స్వాలో చేయరు. అవును. సో వాళ్ళకి కూడా ఈ సైడ్ సర్ఫేసెస్ మీద క్యావిటీస్ వస్తాయి అనమాట. ఓకే. సో మాక్సిమం 1/2 hour to 40 minutes లో ఫుడ్ అనేది ఫినిష్ చేసేయాలి కిడ్స్ కైనా కూడా. ఓకే. ఎక్కువసేపు తినిపిస్తున్నా కూడా వాళ్ళకి క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. మోర్ ఓవర్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అంటే ఇప్పుడు లంచ్ పెడతారు, సరిగ్గా చేయలేదని వెంటనే ఏదో ఒకటి పెట్టడం. సో ఆల్ ద టైమ్ ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటారు. అవును. సో దానివల్ల కూడా కాంటాక్ట్ టైం, ఫుడ్ కాంటాక్ట్ టైం ఎక్కువ టీత్తో ఉండడం వల్ల కూడా క్యావిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. మనం ఇంకోటి ఏంటంటే బ్రష్ చేసుకున్న తర్వాత మౌత్ వాష్ కూడా కంపల్సరీ చేసుకోవాలా. అంటే ఎవరెవరు చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ బ్రష్ చేయకుండా జస్ట్ మౌత్ వాష్ చేసి వదిలేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చాలా మంది నైట్ టైం మౌత్ వాష్ చేసేస్తారు బ్రష్ చేయకుండా. సో మౌత్ వాష్ అనేది బ్రషింగ్ అస్సలు రీప్లేస్మెంట్ అయితే కాదు. ఓకే. మౌత్ వాష్ అనేది ఎప్పుడైనా మీకు డెంటిస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే అడ్వైస్ చేస్తారు. రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో మౌత్ వాష్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఎప్పుడైతే మీకు డెంటిస్ట్ అడ్వైస్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి, లేదంటే పెరిడాంటల్ డిసీజ్ ఉంది, అలాంటి సమయాల్లో డెంటిస్ట్ అడ్వైస్ చేస్తారు. ఆ అడ్వైస్ చేసిన పీరియడ్ వరకు వాడాలి, ఆ తర్వాత స్టాప్ చేసేయాల్సి ఉంటుంది. చాలా మంది ఏంటంటే బ్యాడ్ బ్రెత్ వస్తుంది అని చెప్పి మౌత్ వాష్ యూస్ చేస్తూ ఉంటారు. సో బ్యాడ్ బ్రెత్ అనేది ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్యావిటీస్లో ఫుడ్ ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఇరుక్కుపోవడం వల్ల స్మెల్ వస్తుంది. హైజీన్ సరిగ్గా లేకపోతే టాటర్ వల్ల, డిపాజిట్స్ వల్ల స్మెల్ వస్తుంది. టంగ్ స్క్రేపింగ్ చేయరు కదా, దాని వల్ల స్మెల్ వస్తుంది. అండ్ గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బర్బ్స్ అవి కూడా ఎక్కువ వస్తాయి అనమాట. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా స్మెల్ వస్తుంది. సో మనం మౌత్ వాష్ తోటి మాస్క్ చేసేస్తే అండర్లైన్ కాజ్ తెలీదు. ఓకే. సో మౌత్ వాష్ అనేది ఎప్పుడైతే డాక్టర్ అడ్వైస్ చేస్తారో అప్పుడే యూస్ చేయాల్సి ఉంటుంది. సో అది డెఫినెట్ గా కాజ్ ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్. Yes. తెలుసుకున్న తర్వాతే మనం దాని గురించి ఇంకా డీప్ గా అనాలిసిస్ చేయాలి. బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు 2 times బ్రష్ చేసుకోవాల్సిందే, కానీ ఎంతసేపు చేసుకోవాలి? ఇంకోటి ఏంటంటే ఎలాంటి పేస్ట్ వాడాలి? పేస్ట్ అనేది మీరు చెప్పినట్టు ఫ్లోరైడ్ పేస్ట్ ఏదైనా పర్లేదు, విచ్ ఇస్ వెరీ సాఫ్ట్ అన్నారు. సో ఎంతసేపు చేసుకోవాలి? సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది బ్రష్ చేసుకున్న తర్వాత టంగ్ క్లీనింగ్ సరిగ్గా చేసుకోరు. అండ్ ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి వీటితోటి. సో దీంతో వచ్చేవి అన్ని కూడా. సో ఎంతసేపు చేసుకోవాలంటే అసలు బ్రషింగ్ అనేది? జనరల్గా బ్రషింగ్ అనేది 90 to 120 seconds అని చెప్తాము, ఓకే. విచ్ ఇస్ లైక్ అరౌండ్ 2 minutes. 2 minutes. సో మనకు వచ్చే ప్రాబ్లం టూ థింగ్స్ వల్ల వస్తుంది. ఐదర్ దే డూ ఓవర్ బ్రషింగ్ ఆర్ అండర్ బ్రషింగ్. అయితే 2 minutes కన్నా ఎక్కువ చేసేస్తారు, అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కువసేపు చేస్తేనే ఎక్కువ మంచిగా అవుతుంది, టీత్ వైట్ గా అయిపోతాయి టీత్, లేదంటే క్లీన్ బెటర్ గా అవుతుంది అనుకుంటారు. అది రాంగ్. ఎక్కువసేపు చేస్తే ఏమవుతుందంటే ఎనామిల్ అనేది పోతుంది. అండ్ డైరెక్షన్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. హారిజాంటల్ గా చేయకూడదు, సర్క్యులర్ మోషన్స్ 45 degree యాంగిల్లో పెట్టుకుని సర్క్యులర్ మోషన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో బ్రషింగ్ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ మనం వాడే టూత్ పేస్ట్ లో కూడా ఫ్లోరైడ్ అనేది మీరు జస్ట్ ఇట్లా టర్న్ చేస్తే 1000 ppm ఫ్లోరైడ్ అలా ఉంటుంది అనమాట. సో ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అంటే ఇంకోటి ఏంటంటే చాలా మంది నిజంగా మీరు అన్నట్టు 2 minutes కాదు 10-15 minutes బ్రష్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి జనరల్ గా? సెన్సిటివిటీ ఇష్యూస్ వస్తాయి. ఓకే. ఇట్ సైడ్ టీత్ అన్ని కూడా చిన్న చిన్న లైక్ సాసెస్ షేప్ లో డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే.
సో వాళ్ళకి ఫిల్లింగ్స్ పెట్టాల్సి ఉంటుంది, లేదంటే క్యాప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో సివియర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకో టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. Yes. సో టంగ్ క్లీనింగ్ చేయకపోతే ఏమవుతుంది అంటే చాలా మంది Tongue- చేయట్లేదు అసలు. tongue- నేను ఈ మధ్య కాలంలో yeah, చూస్తున్నాను yeah. ఎవ్వరు చేయట్లేదు, టంగ్ క్లీనింగ్ మానేశారు అసలు Yeah, బేసిక్ గా. ద మోర్ 3 ఇంపార్టెంట్ మిస్టేక్స్ ఏం చేసేదంటే, ఒకటి 2 టైమ్స్ బ్రష్ చేయకపోవడం, ఓకే. ఇంకోటి టంగ్ స్క్రేపింగ్ చేయకపోవడం. Hmm. టంగ్ మీద చాలా బ్యాక్టీరియా అంటే వైటిష్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. రైట్ అది మనకి బ్యాడ్ బ్రెత్ కాజ్ చేస్తుంది. రైట్. సో ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా మనం స్వాలో చేసినప్పుడు మళ్ళీ లైక్ లోపలికి వెళ్ళి గట్ ఇష్యూస్ అనేవి రావచ్చు. అవును. సో టంగ్ స్క్రేపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రషింగ్ కరెక్ట్ చేయకపోయినా లేకపోతే టంగ్ క్లీనింగ్ కరెక్ట్ చేయనా దీని వల్ల స్నోరింగ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? స్నోరింగ్ ఇష్యూస్ రావు దీని వల్ల నాట్ ఫర్ రావు. బ్రషింగ్. ఓకే. యా లైక్ చిన్నపిల్లల్లో ఏంటంటే వాళ్ళకి ఎడినాయిడ్స్, టాన్సిల్స్, ఎడినాయిడ్స్ సైజ్ పెరిగినప్పుడు ఓకే. వాళ్ళు మౌత్ బ్రీతింగ్ చేస్తారు, అవును. నోరు వదిలేసి పడుకుంటారు. అవును. సో మౌత్ బ్రీతింగ్ చేసినప్పుడు వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. బికాజ్ అంటే ఇక్కడ ఎయిర్ వే సరిపోక మౌత్ త్రూ తీసుకుంటారు, దానివల్ల డ్రై అయిపోతుంది మౌత్, ఓకే. క్యావిటీస్ కూడా వస్తాయి. ఎడినాయిడ్ ఫేసెస్ అంటాం మనం. ఓకే. అంటే ఇది రైట్ టైంలో లైక్ ఇట్ షుడ్ బి అ కంబైన్డ్ ట్రీట్మెంట్, డెంటిస్ట్ అండ్ ఈఎన్టీ. ఓకే. సో వెదర్ ఎడినాయిడ్స్ని మనం రిగ్రెస్ చేయడానికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏంటి అవసరం, ఆ కిడ్కి పర్టికులర్గా ఏది అవసరం చూసుకోవాలి. అదర్వైజ్ లాంగ్ టర్మ్గా మనం మౌత్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే జాస్ అనేవి యూ షేప్లో ఉండాల్సింది కాస్త నారో ఆర్చెస్ అయిపోతాయి అనమాట. ఓకే. సో ఫేసెస్ అనేవి లాంగ్ ఫేసెస్ లాగా Right. ప్రపోర్షనేట్ గా ఉండవు. Proportionate. జా గ్రోత్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వదు, ఓకే. అండ్ ఫేషియల్ ఇంకోటి గ్రోత్ అనేది ప్రాపర్ గా డెవలప్ అవ్వదు. ఇంకోటి బ్రష్ అనేది కూడా సాఫ్ట్ బ్రషెస్ వస్తాయి, హార్డ్ బ్రషెస్ వస్తాయి. కొన్ని ఏమో హార్డ్ బ్రషెస్ అనేవి అసలు Non లైక్ recommendable. దే షుడ్ గో అవే ఫ్రమ్ ద మార్కెట్. ఓకే. అంటే సో సో ఎప్పుడు సాఫ్ట్ బ్రష్, అంటే ఎంత సాఫ్ట్ గా ఉంటే అంత ఈజీగా క్లీన్ చేయగలుగుతారా? అసలు ఏంటి అంటే ఇప్పుడు కొన్ని బ్రషెస్ ఉంటాయి నిజంగా అంటే అవి సైజే ఇంత పెద్దగా ఉంటాయి, కొన్ని ఏమో చాలా స్మూత్ గా ఉంటాయి. అంటే ఆ ఉన్నాయా లేవా బ్రషెస్ బ్రషెస్ అన్నది. మీద మీడియం, హార్డ్, అల్ట్రా సాఫ్ట్ అని అవును. అల్ట్రా సాఫ్ట్ అనేది అన్లెస్ డెంటిస్ట్ రికమెండ్ చేసే వరకు చేయొద్దు. యూ డి Okay. నాట్ Okay. యూజ్ ఇట్. జనరల్ గా ఏంటంటే సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్, ఓకే. బికాస్ మన టీత్ మీద స్టిక్ అయ్యేవి సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ తోటి రిమూవ్ అయిపోతాయి. ఓకే. సో అండ్ బ్రష్ హెడ్ సైజ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. విజ్డమ్ టీత్ అవి క్లీన్ అవ్వడానికి కొంచెం చిన్న హెడ్ సైజ్ లేదంటే కిడ్స్ బ్రషెస్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. చిన్న హెడ్ సైజెస్ ఇప్పుడు దొరుకుతున్నాయి. అవి Okay. మనం కార్నర్ ఆఫ్ ద ఏం బ్రష్ చేసినా ఆల్ సర్ఫేసెస్ ఆఫ్ టీత్ అన్ని చోట్ల క్లియర్ అవ్వాలి. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఫ్లాసింగ్ చేయరు. ఫ్లాసింగ్ అనేది Floss. అసలు చాలా మందికి తెలియదు కూడా. ఓకే. ఏంటండి అసలు ఫ్లాసింగ్ అంటే ఏంటి? ఫ్లాసింగ్ అంటే లైక్ ఇలా థ్రెడ్ లాగా ఉంటుందన్నమాట, లైక్ దిస్. సో ఎప్పుడైనా కూడా మనం టీత్ సర్ఫేసెస్ ఇవే కాన్సన్ట్రేట్ చేస్తాం కదా బ్రష్ అవును, చేసినప్పుడు. అవును, అవును. ఇన్ బిట్వీన్ టీత్ అనేది క్యావిటీస్ ఎక్కువ వస్తాయి ఓకే. చాలా మందికి. ఓకే. అవేంటంటే నార్మల్ గా పైన వస్తే కనుక మనం అట్లీస్ట్ మిర్రర్ లో చూసుకుంటే కనిపిస్తుంది. అవును. ఇన్ బిట్వీన్ టీత్ వచ్చే క్యావిటీస్ అన్లెస్ యూ గెట్ పెయిన్ వచ్చే వరకు కూడా Mm. మనకు అసలు అక్కడ క్యావిటీ ఉందని కూడా తెలియదు. ఓకే. ఓకే. చాలా మంది గ్యాప్స్ ఉంటాయి, టీత్ మధ్యలో అవును, గ్యాప్స్ అవును, ఉంటాయి, అవును. లేదా టూత్ పిక్స్ అవి యూస్ చేసి అవును, అవును. ఎక్కువ క్లియర్ Clear చేసి చేస్తుంటారు. ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవును, చేసేసుకుంటూ అవును. ఉంటారు. సో అలాంటివి చేసినప్పుడు ఫుడ్ ఇరుక్కుని మళ్ళీ క్యావిటీస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. Mm. సో ఫ్లాస్ అనేది ఏంటంటే ఇన్ బిట్వీన్ టీత్ క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. Mm. లైక్ యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 12 to 18 inches ఆఫ్ థ్రెడ్. Okay, 12 to okay. 18 inches తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. దెన్ ఇట్లా రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే. లైక్ దిస్, Okay. అండ్ యూ హోల్డ్ లైక్ దిస్. ఓకే. దీంతో ఇన్ బిట్వీన్ టీత్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇన్ బిట్వీన్ ఏమన్నా మీకు స్టక్ అయినా కూడా ఫుడ్ క్లియర్ అయిపోతుంది. ఓకే. ఓకే. చాలా మందికి స్పేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి, గ్యాప్స్ అవును, చాలా అవును, ఎక్కువ ఉంటాయి. అవును. వాళ్ళకి ఏంటంటే ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటాము. ఓకే. ఇన్ బిట్వీన్ టీత్ క్లీన్ Mm. చేసుకునే బ్రషెస్ ఉన్నాయి, జనరల్ బ్రషెస్ కాకుండా. ఓకే. ఇవి బ్యాక్ టీత్ మధ్యలో క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ రీసెంట్గా ఏంటంటే వాటర్ ఫ్లాసెస్ అంటాము, ఓకే. లైక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అలా ఎలాగో అవును. వాటర్ ఫ్లాసర్ అనేది ఒక కొంచెం స్పీడ్తో వాటర్ వస్తుంది అనమాట, Mm. జెట్ స్పీడ్ లాగా కొంచెం స్పీడ్తో వాటర్ ఫ్లష్ చేసేయచ్చు. ఓకే. యూస్ చేస్తే ఇన్ బిట్వీన్ టీత్ మొత్తం బ్యాక్టీరియా అంతా క్లియర్ అయిపోతుంది. వాట్ ఎవర్ ఫుడ్ ఈస్ దేర్ ఓకే. అది క్లియర్ అయిపోతుంది.
ఓకే. సో, ఫ్లాసింగ్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్. అవును. అది ఫ్లాసింగ్ చేసుకుంటే బట్ నాట్ విత్ వుడెన్ స్టిక్స్ నో, ఇవన్నీ యూజ్ డెఫినెట్లీ నాట్. చేస్తుంటారు. అవన్నీతో చేయొద్దు. యాహ్! సో, వాటితో యూజ్ చేస్తే ఇంకా కొంచెం యాహ్! పెయిన్ ఎక్కువయ్యి ఈ ఇన్ బిట్వీన్ టీత్ ఉన్న బోన్ చాలా థిన్‌గా ఉంటుందన్నమాట. సమ్‌టైమ్స్ ఆ ఓకే. బోన్ కూడా మనం తెలియకుండా డ్యామేజ్ చేసేస్తూ ఉంటాం. అవును. అవును. చిన్న స్పేస్ ఉంటుంది. దాన్ని తెలియక మనం పెద్ద స్పేస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఫుడ్ ఇరుక్కుంటుంది అంటే అది నిజంగా గ్యాప్స్ వల్ల ఇరుక్కుంటుందా? లేదంటే క్యావిటీ ఫార్మ్ అయ్యి క్యావిటీ. అందుకు రైట్. ఫుడ్ ఇరుక్కుంటుందో చూసుకోవాలి. ఓకే. అండ్ ఈ మధ్య ఏంటంటే మీరన్నట్టు దాంట్లో వుడెన్ స్టిక్ అట్లాంటివి పెట్టి వాటిని ఇంకా కొంచెం డీప్‌గా లోపటికి చేసి యాహ్! థెయిల్ బాక్టీరియాని థెయిల్ ఇంకా పుష్ పుష్ చేసేస్తారు చేసేసి దే గమ్‌లోకి. విల్ ఫేస్ లైక్ ఇంకా స్వెల్లింగ్స్ ట్రెమెండరస్ కూడా పెయిన్ ఉంటది వస్తాయి. వాళ్ళకి. అవును. వాళ్ళు ఎంత పెయిన్ అయినా మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి మాత్రం ఎళ్లరు యాహ్! అస్సలు. యాహ్! మనకు తెలుసా, మనకంతా తెలుసు అన్నట్టు ఎళ్లరు. సో, అట్లా ఎళ్ళినప్పుడు ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా వస్తాయా? డెంటల్ ప్రాబ్లమ్స్ కాకుండా కొంతమందికి తలనొప్పి, ఈ మైగ్రేన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా దీని నుంచి స్టార్ట్ అవుతుంటాయి. సో, వాళ్ళకేం చెప్తారు? అంటే ఇట్లా మీరు ఎలా స్టిక్స్ గానియండి, లేకపోతే కొంతమంది ఇంకేవేవో పెడుతూ ఉంటారు. సో, పెట్టడం వల్ల ఇంకా ఇష్యూస్ ఎక్కువైతాయి అంటారా? పెట్టడం వల్ల డ్యామేజ్ అనేది ఎక్కువ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. ఇన్‌స్టెడ్ అంటే ప్రతీదీ పెయిన్‌తో రిలేట్ చేసుకోకూడదు. అంటే ప్రతి ప్రొసీజర్ డెంటిస్ట్ దగ్గరికెళ్తే పెయినే ఉంటుంది అన్నట్టు కాకుండా ఒక్కసారి యూ కెన్ గో ఫర్ కన్సల్టేషన్. చెప్తారు, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీ ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పి. అది భయానికి ఎక్కువ ప్రాబ్లమ్ పెద్దది చేసుకుంటారు అంతే. జనరల్లీ. అవును. సో, చిన్నదాంతో పోయేది అవును. పెద్దదయ్యే అవును. వరకు రియల్‌గా ప్రాబ్లమ్ నిజంగానే ఫియర్‌ఫుల్ ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతారనమాట. ఉంటారు. రైట్. అండ్ ఇంకోటి కొంతమంది జనరల్‌గా వేలుతో కూడా బ్రష్ చేసుకుంటారు ఊర్లలో అక్కడిక్కడో. హ్మ్. అండ్ వాళ్ళేంటంటే మీరన్నట్టు నీమ్ స్టిక్స్ ఉంటాయి కదా! పళ్ళ హ్మ్. పుల్లలు. హ్మ్. హ్మ్. అవి వాళ్ళకి అంటే వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయా ప్రాబ్లమ్స్ జనరల్‌గా? డెఫినెట్లీ. ఆ? డెఫినెట్లీ. నీమ్ స్టిక్ హ్యాస్ సర్టెన్ యాంటీబాక్టీరియల్ ప్రాపర్టీస్. ఓకే. బట్ అది చాలా హార్ష్, ఐ మీన్ దాని డైరెక్షన్ ఎలా వాడతారో తెలీదు. బ్రిజిల్స్ అనేవి ఇప్పుడు మనం బ్రష్ యూజ్ చేసేవి సాఫ్ట్‌గా సాఫ్ట్‌గా ఉంటాయి అవి కదా! చాలా దాని హార్డ్‌గా ఉంటాయి. డైరెక్షన్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. గుచ్చుకుంటాయి కొన్నిసార్లు. స్ట్రెయిట్‌గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు బ్రషెస్ కూడా వన్స్ ఒక ఫ్లేర్ అవుట్ అయిపోతే, అవును. బ్రిజిల్స్ ఫ్లేర్ అవుట్ అయిపోతాయి. అంటే సైడ్‌కి అయిపోతాయి కొంతమందికి. అవును. యూజ్ చేయడమే అవునవును. అవును. ఫ్లేర్ అవుట్ అయిపోతాయి. అది ఇలా ఫ్లేర్ అవుట్ అయినప్పుడు గమ్స్‌ని ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఓహ్! ఓకే. బ్రష్ చేసినప్పుడు గమ్స్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. గమ్స్‌ని పుష్ చేసేస్తాయి టీత్ నుంచి అవేగా. రైట్. రైట్. సో, దూరంగా పుష్ అప్పుడు చేస్తాయన్నమాట. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువవుతుంది. సో, ఇవి కూడా అంతే. ఇవి నవిలి చేస్తారు కదా! అవును. సో, దే క్రియేట్ మోర్ డ్యామేజ్ ఆన్ ద గమ్. ఓకే. సో, అండ్ ఓకే. ఇంకోటి బ్రష్ గురించి కూడా ఎన్ని మంత్స్ వాడాలి అసలు బ్రష్? యూజువల్లీ బ్రష్ ప్రాపర్‌గా ఉన్నా ఫ్లేర్ అవుట్ అయిపోతే వెంటనే రీప్లేస్ చేసేయాలి. అదర్‌వైజ్ 3 మంత్స్. 3 మంత్స్‌కి ఒకసారి కంపల్సరీ సో, మార్చుకోవాలి. డైలీ 120 సెకండ్స్ 2 టైమ్స్ 2 టైమ్స్. అండ్ 3 మంత్స్. యాహ్! ఎవ్రీ 3 మంత్స్ ఎవ్రీ బ్రష్ 3 మంత్స్. చేయాలి. ఫ్లేర్ అవుట్ అయిపోతున్నాయి అంటే యూ షుడ్ సీ, అంటే మీరు గమనించుకోవాలి ఎందుకు అవుతున్నాయని. ఓకే. కొంతమందికి 1 వీక్ 10 డేస్‌లోనే ఫ్లేర్ అవుట్ అయిపోతాయి. అంటే ఓకే. వాళ్ళు చాలా హార్ష్‌గా బ్రష్ చేస్తున్నారు. అవును. సో, ఇలా పట్టుకొని ఎల్బో దగ్గర నుంచి ప్రెషర్ పెట్టి చాలా హార్ష్‌గా బ్రష్ చేస్తారు. అవును. సో, ద టెక్నిక్ ఈస్ రాంగ్. అవును. సో, దానివల్ల ఫ్రీక్వెంట్‌గా కొంతమందికి అవ్వదు, కొంతమందికి అయిపోతది బ్రష్ అవును. వెంటనే. అవును. సో, అలా అయిపోతుంది అంటే సంథింగ్ వి ఆర్ డూయింగ్ రాంగ్ అని గమనించుకోవాలి. అండ్ ఇంకోటి ఈ మధ్య ఎలక్ట్రిక్ బ్రషెస్ వచ్చాయి మీరన్నట్టు. హుహుహుహు. సో, దే విల్ జస్ట్ డూ దేర్ వర్క్. అవి కూడా యాహ్! అంటే ఎక్కువ సేపు పెట్టుకుందాము అని ఇట్లా పెట్టుకొని టైమ్ పాస్ చేస్తున్నారు పిల్లలు. చాలా మంది చూస్తూ యెస్. ఉంటాం కదా! హ్మ్. సో, అది కూడా రికమెండబులా? అంటే పర్లేదా, చేసుకోవచ్చా? జనరల్లీ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ అంటే యూజువల్‌గా వాళ్ళంతట వాళ్ళు చేసుకోలేనోళ్ళు ఉంటారు కదా! హ్మ్. కొంచెం ఆటిస్టిక్ కిడ్స్, ఇప్పుడు అందరికి లేదంటే అది ఫ్యాషన్ హ్యాండిక్యాప్డ్. అయిపోయింది. అంటే అందరూ ఆ! ఇళ్ళలో పిల్లలు కూడా యెస్. ఏం నాన్న ఎందుకు అవసరమా మనకి, మనం ఆ! డైరెక్ట్ ఎలక్ట్రిక్ బ్రష్ అంటే కొనుక్కుందాం. ప్రాపర్‌గా దే ఆర్ నాట్ బ్యాడ్. బట్ ఓకే. దానికి కూడా లైక్ ఇది బెటర్ అని ఏం చెప్పలేం. ఓకే. మాన్యువల్ టూత్ బ్రష్ కన్నా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బెటర్ అలా ఏం కాదు. ఓకే. దాంతో కూడా ఎక్కువ సేపు చేయకూడదు. ఎక్కువ సేపు చేయకు. ఏదైనా హ్మ్. గాని 120 సెకండ్స్ ఇస్ ద యాహ్! మాక్సిమం టైమ్. హ్మ్. అంతే కదా! చాలా మంది ప్రెషర్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. అవును. లైక్ వాళ్ళంతట వాళ్ళు ఎంత చెప్పినా కూడా లైక్ ఇఫ్ వాళ్ళకి అలవాటు అయిపోయింది బాగా గట్టిగా కొంతమంది తోడాలనుకునే ఏంటంటే వాళ్ళకి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కొంచెం వాడొచ్చు. మీరన్నట్టు కొంతమంది మనం ఎంత చెప్పినా వినరు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఆ బ్రష్ చేసుకుంటే ఎక్కువ సేపు చేసుకుంటే దే ఫీల్ లైక్ రిలాక్స్. ఓకే. ఏదో హ్మ్. రిలాక్సింగ్ గా ఉంది. ఇంకొంచెంసేపు చేసుకుందాము అని. ఇంకోటి మేడం వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరన్నట్టు కొన్ని ఏరియాస్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటది వాటర్ లో కూడా. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఇట్లా ఒక లేయర్ ఫార్మ్ అవుతూ ఉంటది యెల్లో కలర్ గా. సో అట్లాంటి వాళ్ళకి ఎలా, అంటే ఎలాంటి సొల్యూషన్ ఉంటది? సో, ఫ్లోరోసిస్ అంటాం ఈ అవును. కండిషన్‌ని. ఫ్లోరోసిస్ రైట్. సో, వీళ్ళకి ఏంటంటే వాటర్‌లో టీత్ డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న వాటర్ ఇంటేక్ తీసుకుంటే టీత్ మీద యెల్లోయిష్ అవును. స్టెయిన్స్, అవును. అవును. కొంతమందికి బ్రౌనిష్, కొంతమందికి పిట్స్‌లా కూడా ఫార్మ్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, ఇవి జనరల్‌గా ఎక్కువ ఫ్లోరైడ్ వాటర్ కంటెంట్ ఉన్న ఏరియాస్‌లో జనరల్‌గా చూస్తూ ఉంటాం. వీళ్ళకి కాస్మెటిక్‌గా చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. లైక్
స్మైల్ చేయడానికి కానీ, అవును. అవును. నలుగురిలో మాట్లాడడం కానీ అవును. ఫ్రీగా, ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఏదో మీడియా ఫీల్డ్‌లో ఉన్నా కానీ, హ్మ్. నలుగురు సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో అవును. ఉన్నా కానీ, అవును. ఆర్ ఫర్ దట్ మ్యాటర్ డే టు డే ఆఫీస్‌లకెళ్ళేటప్పుడు కూడా దే ఫీల్ దట్ అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు? రైట్. మే రైట్. వాళ్ళు మనల్ని నేను సరిగ్గా మెయింటైన్ చేయలేదనుకుంటున్నారేమో, నా అవును. టీతే ఇంత అవును. కదా! అవును. చాలా అవును. మందికి తెలీదు అవును. ఫ్లోరోసిస్ అంటే. రైట్. రైట్. చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు? వీళ్ళు సరిగ్గా బ్రష్ చేయట్లేదేమో, వీళ్ళ మెయింటెనెన్స్ బాలేదేమో అందుకే ఇలా ఉన్నాయనుకుంటారు. హ్మ్. కానీ హ్మ్. వాళ్ళకి బై బై బర్త్ బర్త్ ఉంటది. అవును. టీత్ అలా వస్తాయన్నమాట. సో, వీళ్ళకి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. చిన్న మైల్డ్ కేసెస్ అయితే గనక బ్లీచింగ్ అన్న ట్రీట్మెంట్‌తో చేయొచ్చు. ఓకే. లేదంటే క్యాప్స్ అండ్ వెనియర్స్, స్మైల్ డిజైనింగ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చనమాట. సో, వీటిలో ఏంటంటే టీత్ మీద ఒక ఆహ్, లైక్ ప్రీవియస్ డేస్‌లో ఏంటంటే ఫుల్ 360 డిగ్రీ టీత్‌ని గ్రైండ్ చేసి క్యాప్స్ లాగా పెట్టేవాళ్ళు. ఓకే. దాంట్లో ఏంటి ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ అవుతుంది. ఓకే. అంటే ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఖచ్చితంగా క్రౌన్సే వాడాలి. మినిమల్లీ ఇన్వేసివ్ డెంటిస్ట్రీ అనేది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఓకే. ఎంత తక్కువ మనం న్యాచురల్ టీత్‌ని ఎంత ప్రిజర్వ్ చేస్తే హ్మ్. అది మనకి ఎప్పుడైనా న్యాచురలే కదా! అవును. 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 సో, అది ఎక్కువ ప్రిజర్వ్ చేయడానికి చూడాలి. సో, వెనియర్స్ అనేవేంటంటే జస్ట్ మీకు ఫేషియల్ సర్ఫేస్ అంటే బయటికి కనిపించే సర్ఫేస్‌కి మాత్రమే ఒక ఆల్‌మోస్ట్ 0.2 to 0.1 జస్ట్ కొంచెం లేయర్ రిమూవ్ చేసి దాని మీద ఇప్పుడు లామినేట్ ఎట్లా స్టిక్ చేస్తాం. అవునవునవును. అవును. రైట్. సో, అలా స్టిక్ చేస్తే హ్మ్. ఒక బ్యూటిఫుల్ స్మైల్ అనేది మళ్ళీ వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతే కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి డైరెక్ట్ ఇన్‌బిల్ట్ టీత్ లోపటి నుంచి గూడా మొత్తం యెల్లోయిషే ఉంటది. యెస్. లోపటి నుంచి బయట వరకు. స్టెయిన్స్ మొత్తం. లాగా ఉంటుంది. సో, ప్యాచీగా ఉంటుంది. ఓకే. సో, బికాస్ ఆఫ్ వాటర్ అంతే మొత్తం గూడా. యాహ్! ఓకే. అండ్ సో ఇంకోటేంటంటే ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల గూడా చాలా మందికి పళ్ళు ఖరాబ్ అయిపోతాయి. స్మోకింగ్ చేసే వాళ్ళకి మాత్రం అది ఒక పెద్ద అదంటారు. సో, వాళ్ళకి మొత్తం మీరన్నట్టు బ్రౌనిష్ మొత్తం ఫార్మ్ అయిపోతుంది. సో, అవి క్లీన్ చేసుకోవడానికి చాలా మంది ఎళ్లరు గూడా. చాలా మంది ఎళ్తారు. కాపోతే మెల్లిగా ఒక 5, 6 ఇయర్స్‌కి ఒకసారి ఎళ్తూ ఉంటారు. సో, వాళ్ళకేం చెప్తారు మీరు? అంటే స్మోకింగ్ చేయొద్దు. బేసిక్‌గా చేయొద్దు అది. స్మోకింగ్ అయితే చేయొద్దు. బట్ చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? స్మోకింగ్ ఏంటంటే స్మోకింగ్ అండ్ చూయింగ్ టొబాకో ఇవి మోర్ దాన్ స్టెయినింగ్ అండ్ ఆల్ ఓరల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. చాలా మందికి తంబాకు అండ్ ఆల్ అవి ఇక్కడ పెట్టుకుంటారు కదా! అవునవును. సో, దానివల్ల క్యాన్సర్ కూడా లీడ్ అవుతుందన్నమాట. ఓకే. సో, మనకి బాడీలో వేరే ఏ బాడీ పార్ట్ అయినా కూడా మనకి అంత తొందరగా మనకి విజిబుల్‌గా తెలీదు. అవును. అవును. సో, నోట్లో ఏంటంటే ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అంటాం. ఓకే. ప్రీ క్యాన్సర్ అంటే క్యాన్సర్ కన్నా ముందు స్టేజ్. ఓకే. సో, ఎవరైతే ఈ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఓరల్ మ్యూకోజా అంటే ఈ బుగ్గ, ఈ సర్ఫేసెస్ ఉంటాయి కదా! అక్కడ ఎక్కడైతే పోనీ పెట్టుకుంటున్నారో అక్కడ వైటిష్‌గా ఏమన్నా ఫార్మ్ అవుతుందా? హ్మ్. ఇలాంటివి అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే. సో, వైటిష్‌గా ఫార్మ్ అవుతుంది అంటే ఇట్స్ ప్రీ క్యాన్సరస్ లీషన్ అన్నమాట. ఓకే. ఓకే. దాన్ని రైట్ టైమ్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటే 100% అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అది ట్రీట్ చేయకపోతే అల్సర్ లాగా ఫార్మ్ అవుతుంది. రైట్. రైట్. అవును. ఆ అల్సర్ అనేది మళ్ళీ నాన్ హీలింగ్‌గా ఇంకా మనం ఏం చేస్తున్నా కూడా అల్సర్ హీల్ అవ్వదు. అవును. అది క్యాన్సర్‌గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఓకే. స్మోకింగ్ అనేది జస్ట్ జనరల్ అపియరెన్స్ కోసమే కాదు. ఓకే. స్మోకింగ్ ఆర్ వాటెవర్ టొబాకో, పాన్ చూయింగ్ ఇవన్నీ క్యాన్సర్ కాజింగ్ కాబట్టి సో, కొంచెం జస్ట్ అవాయిడ్ అంతే. సో, ఈ ఓరల్ క్యాన్సర్స్ అంటే జనరల్‌గా మనకి విజ్డమ్ టూత్ ఉందనుకోండి. అవును. విజ్డమ్ టూత్ ఐడియా ఉంది కదా! అవునవును. జ్ఞానదంతం అది అంటాం. గూడా అడుగుదాం అనుకున్నాను. యాహ్! మళ్ళీ దాని గురించి కూడా అడుగుతానా? సో, జ్ఞానదంతం ఒక్కొక్కటి ఏంటంటే జాలో సఫిషియెంట్ స్పేస్ లేనప్పుడు హ్మ్. అవి స్ట్రెయిట్‌గా రావన్నమాట. అవును. కొంచెం అవును. పాయింటెడ్‌గా టువర్డ్స్ గమ్, ఇటు టువర్డ్స్ ఎళ్తాయి చీక్ అలా కొంతమందికి వస్తాయి. అవును. సో, అవి షార్ప్ ఎడ్జెస్ అనేవి కొంచెం అల్సర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇలా కొరికినప్పుడు అవును. ఆ షార్ప్ కస్ప్ మ్యూకోసా మీద పడి రైట్. చిన్న అల్సర్‌లా ఫార్మ్ అవుతుంది. అవును. చాలామంది ఏంటంటే విజ్డమ్ టూత్ తీస్తే మళ్ళీ పెయిన్ ఉంటది. మళ్ళీ భయం ఉంటుంది కదా! అవును. సో, రిమూవల్ భయంతోని వెళ్లరు. ఓకే. అల్సర్ అనేది కొన్ని రోజులు పెయిన్ ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే పెయిన్‌లెస్ అయిపోతుందో లైక్ అగైన్ ఇట్స్ స్టార్ట్స్ టు గెట్ ఇంటూ క్యాన్సర్ టైప్ అన్నమాట. ఓకే. అలా ఏదన్నా గాని ఫ్రిక్షనల్ ఓకే. ఏదన్నా అల్సర్ లాగా హార్డ్‌గా క్రియేట్ అయ్యేది చాలా మంది డెంచర్స్ వాడతారు. అవును. అవును. డెంచర్స్ వాడతారు కదా! దాంట్లో కూడా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయనుకోండి. అవి ఓకే. పోకింగ్ ఉంటాయి కదా! అవును. అవును. ఆ పోకింగ్ వల్ల కూడా మనకి సెల్స్ అనేవి ఇరిటేట్ అయ్యి క్యాన్సర్‌లోకి కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. వన్ మోర్ థింగ్ ఈస్ వర్కింగ్ ప్రొఫెషనల్‌కి స్ట్రెస్ వల్ల కూడా ఓకే. లైక్ కైండ్ ఆఫ్ వైట్ లైన్స్ అనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. ఓకే. ఇవి ప్రీ క్యాన్సరస్ లైకెన్ ప్లానస్ అంటాము. సో, వీటి వల్ల కూడా ఫ్యూచర్‌లో క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే. సో, ఇవన్నీ గూడా క్యాన్సర్‌కి లీడ్ చేస్తాయి. యెస్. అండ్ ద బ్యాడ్ థింగ్ అబౌట్ ఓరల్ క్యాన్సర్ ఏంటంటే ఓరల్ క్యాన్సర్ అనేది వేరే బాడీ పార్ట్స్‌లో కూడా ఇట్స్ అ మాలిగ్నెంట్ థింగ్. ఓకే. ఇక్కడి నుంచి వేరే అన్ని ఆర్గన్స్‌కి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎలా పాస్ అవుతది మేడం అంటే జనరల్‌గా? అంటే సెల్స్ క్యాన్సర్ ఒక చోటన స్టార్ట్ అయింది అంటే ఓకే. మాలిగ్నెంట్ కండిషన్‌లో అవి వేరే బాడీ పార్ట్స్‌లో కూడా క్యాన్సర్ సెల్స్‌ని డెవలప్ చేస్తాయి. ఓకే. సో, ఎనీ పార్ట్ ఎనీ బాడీలో ఏ పార్ట్ ఆఫ్ పార్ట్ ద అయినా బాడీ. అవ్వచ్చు. మనకు డయాగ్నోస్ చేయడానికి కూడా తెలీదు. అవును. ఓకే. సో బెటర్ అవాయిడ్ చేయడం బెటర్. సో, జనరల్‌గా ఓరల్ క్యాన్సర్ అంటేనే దిస్ యాహ్! ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంటే యాహ్! మనకి ఇండియాలో ఓరల్ క్యాన్సర్ చాలా చాలా ఎక్కువ. ఎక్కువ. అదే మనకిప్పుడు థియేటర్‌లో చూయించినట్టు యాడ్ వచ్చినప్పుడే అర్థమైపోతుంటది యాహ్! అందరికి వద్దు, వద్దు వెళ్ళొద్దు అని. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డజంట్ అవాయిడ్. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకోటి మేడం టీ గురించి అంటే ఈ ఓరల్ క్యాన్సర్‌లో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత టీ తాగే వాళ్ళు కూడా చాలా మంది అంటూ ఉంటారు ఏంటంటే దే విల్ హావ్ సమ్ పిట్స్ లైక్ ఫార్మ్ అయిపోతాయి. కొంతమందికి మీరన్నట్టు ఇంటెన్సిటీ అనేది టీది చాలా తక్కువ ఉంటది. సో, డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటది. సో, వాళ్ళకి ఏం చెప్తారు? టీ ప్రిఫరబులా? కాదా? అసలు టీ అనేది తాగొచ్చా? లేదా? మన టీత్ మంచిగా ఉండాలంటే తాగాలా? వద్దా? ఎందుకంటే నేను డైలీ 3 టైమ్స్ టీ తాగకపోతే నాకు నిద్ర పట్టదు ఫస్ట్. ఓకే. సో, టీ అలాంటి తాగినప్పుడు చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బెడ్ కాఫీ, బెడ్ టీ అలవాటు అవును. ఉంటుంది. అవును. సో, అది తాగిన వెంటనే బ్రష్ చేసేయకూడదు. చాలా మంది ఏంటంటే స్టెయిన్స్ ఫార్మ్ అయిపోతాయేమో అని హ్మ్. తాగగానే అవును. బ్రష్ చేయడం అలాంటివి చేస్తూ అవును. ఉంటారు. సో, వన్స్ మనం టీ ఆర్ కాఫీ తీసుకున్నాక ఎసిడిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది హుహు. నోట్లో. ఓకే. సో, ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా బ్రష్ చేస్తే ఎనామిల్ అనేది చాలా ఈజీగా వేర్ ఆఫ్ అయిపోతుంది. హుహుహు. సో, మనం అట్‌లీస్ట్ 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చి బ్రష్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ మార్నింగ్. ఓకే. ఓకే. అండ్ నార్మల్‌గా అయితే తీసుకోవచ్చు. అలా ఏం లేదు. ఓకే. తీసుకోకూడదని ఏం లేదు. హ్మ్. ఓవర్ డూయింగ్ ఈస్ ఎనీథింగ్ ఓవర్ డూయింగ్ ఈస్ నాట్ అంటే గుడ్ మన ఫర్ హెల్త్. టీత్‌కి డైలీ ఎన్ని సార్లు తీసుకుంటే మంచిది జనరల్‌గా? అలా ఏం లేదు. అలా ఏం లేదా? ఓకే. టీత్‌కి మంచిదని ఏం లేదు. ఓకే. సో, టీ, కాఫీ ఏదైనా గాని యాస్ పర్ అవర్ అంటే యెస్. ఎక్కువ గాకుండా ఇన్ ఏ హ్మ్. ఇన్ ఏ లిమిటెడ్ డోస్‌లో యాహ్! తీసుకోవాలి ఏదైనా. వాటి వల్ల ఫార్మ్ అయ్యే స్టెయిన్స్ అవి ఎవ్రీ 6 మంత్స్‌కి క్లీన్ చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. సో, ఎవ్రీ 6 అన్నిట్లో కన్నా నాకు ఒక పాయింట్ అయితే క్లియర్‌గా అర్థమైంది యాహ్! ఏంటంటే 6 మంత్స్‌కి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికెళ్ళాలి. యెస్. కానీ మన వాళ్ళు ఎళ్ళరు. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే డెంటిస్ట్ దగ్గరికెళ్ళాలి అనే పాయింట్‌లో 6 మంత్స్ కాదు, 1 ఇయర్ కాదు, 6 ఇయర్స్ అయినా ఎళ్ళరు. హ్మ్. సో, ఫారినర్స్‌లో ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇదేంటంటారు వాళ్ళకి ది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ కూడా డెంటిస్టే. మన హ్మ్. దగ్గర ఎంత తక్కువొచ్చినా ఎన్ని ఫ్రీక్వెంట్‌గా క్లినిక్స్ ఉన్నా ఏమున్నా గాని ఎళ్ళరు. సో, ఈ మైండ్ సెట్ ఎలా మారాలంటారు అందరిది జనరల్‌గా? అవేర్‌నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ రైట్. ఆల్ రైట్. అవేర్‌నెస్ లేదు. అవును. లైక్ ఇంపార్టెన్స్ ఏంటి? అవును. అంటే ఓరల్ హెల్త్ అనేది ఓవరాల్ హెల్త్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. సో, ఆ అవేర్‌నెస్ లేదు. ప్లస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏమనుకుంటారు డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ డెంటిస్ట్ దగ్గరికెళ్తే పెయిన్ ఉంటుంది ఆర్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. రైట్. రైట్. ఓకే. సో, పెయిన్ ఎప్పుడు ఎక్స్‌పెన్సివ్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఎవ్రీ 6 మంత్స్‌కి మీరు విజిట్ అయ్యారనుకోండి, ఎర్లీగా డిటెక్ట్ చేస్తారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సమ్‌టైమ్స్ మీకు అసలు ఏమి అవసరం లేకపోవచ్చు. హ్మ్. యూ విల్ కమ్ ఓకే. జనరల్ చెకప్‌కొస్తారు. మేబీ స్కేలింగ్ చేస్తారు అయిపోతుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనం ఎర్లీ స్టేజ్‌లో ట్రీట్ చేస్తామో అవి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్‌కి వెళ్ళవు. సో, అవును. ఎక్స్‌పెన్స్ కూడా ఎక్కువ అవ్వదు. అవును. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. ఓకే. క్యావిటీ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేసుకుంటే అది రూట్ కెనాల్‌కే వెళ్ళదు. అవును. ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఫిల్లింగ్, తర్వాత రూట్ కెనాల్, హ్మ్. తర్వాత ఇంకా ఎక్స్‌ట్రాక్షన్, ఓకే. తర్వాత ఇంప్లాంట్. ఓకే. సో, చిన్న ఫిల్లింగ్‌తో అయిపోయేది కాస్త ఇంప్లాంట్ వరకు వెళ్ళాల్సుంటుంది. ఓకే. సో, ఇది అవేర్‌నెస్ లేదు. లైక్ ఓకే. ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే మనకి చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది, తక్కువలో అయిపోతుంది అని అవేర్‌నెస్ లేదనమాట. ఓకే. సో, భయపడుతూ ఉంటారండి డెంటిస్ట్ దగ్గరికెళ్తే ఏదో చెప్పేస్తారు, ఏమేమో చెప్పేస్తారు అని చెప్పేసి. ఓకే. అవేంటంటే చాలా సంవత్సరాల నుంచి రావట్లేదు కాబట్టి అన్నున్నాయి కాబట్టి చెప్పాల్సొస్తది. అవును. అవును. ఎవ్రీ 6 మంత్స్‌కొస్తే ఏముండదు. అవును. సో, ఏదైనా చిన్నది కనిపిస్తే అక్కడ ట్రీట్ చేస్తాం అయిపోతుంది. అవును. సో, ఈ ఫిల్లింగ్‌కి సమ్ ఎక్స్ అమౌంట్ అయితే రూట్ కెనాల్‌కొచ్చేసరికి మీకు 4x అవుతది. మళ్ళీ రైట్. ఇంకా ఎక్స్‌ట్రాక్షన్ అండ్ ఇంప్లాంట్ అనేసరికి అవి ఇంకా ఇంకా చాలా ఎక్కువవుతుంది. సో, ఎక్కువైపోతుందనమాట. మనోళ్ళు జనరల్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళమంటేనే ఎళ్ళరు. డెంటిస్ట్ అనంగానే ఇంకోటేంటంటే భయపడతారు. అదర్ కంట్రీస్‌లో డెంటల్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అవును. అవును. మనకి ఇక్కడ తక్కువ. అవును. ఇప్పుడిప్పుడు కొంచెం డెంటల్ ఇన్స్యూరెన్స్ అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఇన్స్యూరెన్స్ లేకపోవడం వల్ల కూడా రావట్లేదు ఎవరు. జనరల్‌గా రావట్లేదు. మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. కానీ డెంటల్‌కి ఇన్స్యూరెన్స్ ఉండదు కదా! సో, అవును. థట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ జనరల్‌గా డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా క్యావిటీస్ గానియండి, ఇవన్నీ గానియండి, చాలా మందికి చిన్నప్పటి నుంచి మెల్లిమెల్లిగా వచ్చే వరకు పెద్దయ్యే వరకు ఎక్కువవుతా ఉంటాయి. సో, వాళ్ళు మాత్రమే ఎక్కువగా విజిట్ చేస్తా ఉంటారు నాకు తెలిసి డెంటిస్ట్‌ల దగ్గరికి. అండ్ ఇంకొంతమంది ఏమంటే ఆ స్ట్రక్చర్ అనేది కరెక్ట్‌గా లేక లైనర్స్ పెట్టుకోవడం, లేకపోతే క్లిప్పింగ్స్ పెట్టుకోవడం. సో, క్లిప్పింగ్స్ వల్ల గూడా అంటే ఎలాంటి యూజెస్ ఉంటాయి మేడం? క్లిప్స్ పెట్టుకుంటూ ఉంటారు గదా! యాహ్!
జనరల్‌గా ఏంటంటే ఆహ్, మాలక్లూషన్ అంటాం. లైక్ ఓకే. పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండడం, పళ్ళ మధ్య స్పేసెస్ ఉండడం, టూ మచ్ ప్రొక్లైన్డ్‌గా ఉండడం, ఓకే. ఇలాంటివి జనరల్ కామన్ ప్రాబ్లమ్స్. హ్మ్. దానికి బ్రేసెస్ ఆర్ అలైనర్స్ ఈస్ అ వెరీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే. ఓకే. సో, బ్రేసెస్ అనేవి ట్రెడిషనల్ మెథడ్. ఓకే. క్లిప్‌లు ఏయించుకోవడం అంటారు కదా! అవునవును. అది ట్రెడిషనల్ మెథడ్. ఓకే. దాంట్లో ఏంటంటే ఆహ్, టీత్ కరెక్షన్ రెండిట్లో చాలా బావుంటుంది. ఓకే. 2 కరెక్ట్ చేయగలుగుతాయి. అలైనర్స్‌తోని మనకి అలైన్‌మెంట్ వస్తుంది. హ్మ్. బ్రేసెస్‌తో కూడా వస్తుంది. ఓకే. అలైనర్స్ అనేవి లేటెస్ట్. కస్టమ్ మేడ్ ట్రేస్ ఇవి. ఇవి ఓకే. ట్రేస్‌లా ఉంటాయన్నమాట. అప్పర్ అవును. అండ్ లోవర్ అవును. ట్రేస్‌లా అవును. ఉంటాయి. అవి వేర్ చేసుకుంటే టీత్‌ని అనేది రైట్ పొజిషన్‌లోకి తీసుకొస్తాయి. ఏదైతే అవును. మన డిజైర్డ్ పొజిషన్ ఉందో, అవును. స్పేసింగ్ ఉందనుకోండి ఇలా, వాటిని స్పేస్ క్లోజ్ చేయడం, పళ్ళు ఓకే. ఎత్తుగా ఉన్నాయి కరెక్ట్ చేయడం, కరెక్ట్. ఇలాంటివన్నీ టీత్ పొజిషన్‌ని కరెక్ట్ చేస్తాయన్నమాట. ఓకే. సో, బ్రేసెస్‌లో నార్మల్‌గా మనకి చాలా మందికి అల్సర్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకే. లిప్ లోపల సైడ్ ఓకే. అల్సర్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది డిఫికల్ట్ ఉంటుంది కొంచెం అవును. అవును. బ్రేసెస్ పెట్టుకున్న అవును. వాళ్ళకి. అవును. ఏదో ఒకటి ఇరుక్కోవడం, అవును. లైక్ అండ్ ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్‌కైతే స్కూల్ గోయింగ్ కాబట్టి నో ప్రాబ్లమ్. నో పర్వాలేదు. నో ప్రాబ్లమ్. పెద్ద వయసొచ్చేసరికి ఆలోచిస్తారు బ్రేసెస్ ట్రీట్‌మెంట్‌కి వెళ్ళాలా? వెల్ ఇప్పుడు మళ్ళీ చాలా మందేంటంటే బ్రైడ్స్ టు బి ఆర్ గ్రూమ్స్ టు బి. అవును. వాళ్ళకి ఒక 1 ఇయర్‌లో మ్యారేజ్ ఉండొచ్చేమో. మళ్ళీ రైట్. ఇప్పుడు బ్రేసెస్ వాళ్ళకుంటుంది, చేయించుకోవాలని ఉంటుంది. ఉంటది. ఉంటది. కరెక్ట్ చేసుకోవాలి అంటే చిన్నప్పుడంతా స్టడీస్ మీద ఫోకస్ వీటి రైట్. మీద ఉండకపోవచ్చు. రైట్. సో, లేటర్ ఆన్ కరెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఆడ్‌గా కనిపిస్తది కదా! హ్మ్. హ్మ్. ఆఫీస్‌లో ఏమనుకుంటారు? ఈ ఏజ్‌లో ట్రీట్మెంట్ ఎందుకు? అలా అవును. అనుకుంటారని అవును. చెప్పేసి బ్యాకౌట్ అయిపోతూ ఉంటారు. హ్మ్. సో, అలైనర్స్ అనేది అలాంటి వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అన్నమాట. ఓకే. సో, అలైనర్స్ అనేవి మీకు ఇన్విజిబుల్. అవును. అవును. ఇన్విజిబుల్ అలైనర్స్ అంటాము. అండ్ దే ఆర్ కస్టమైజ్డ్ రైట్? కస్టమైజ్డ్. కస్టమైజ్డ్. ఎవ్రీ పేషెంట్‌కి వాళ్ళ స్కాన్ తీసుకొని వాళ్ళకి తగ్గట్టు ఫ్యాబ్రికేట్ అవుతుంది. ఓకే. సో, ఇవి రిమూవబుల్. ఓకే. మీరెప్పుడన్నా బిగ్ ఈవెంట్ ఉంది. యూ కెన్ రిమూవ్. ద ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే 20-22 అవర్స్ వేసుకోవాల్సి ఉంటుంది పర్ డే. ఓకే. వన్ మోర్ థింగ్, బెస్ట్ థింగ్ ఎందుకు అలైనర్స్ ఇష్టపడతారంటే దేర్ ఇస్ నో డైట్ రెస్ట్రిక్షన్. ఓకే. సో, ఏవన్నా ఫుడ్ తినేటప్పుడు మనం అవి తీసేస్తాం అన్నమాట. ఓకే. తీసేసి తినేయొచ్చు. తీసేసే తినాలి. హుహు. ఓకే. సో, ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉండదు. హ్మ్. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. హైజీన్ మెయింటైన్ అవుతుంది. అవును. ప్లస్ కనిపించదు ఎవరికీ. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు అలైనర్స్ గానియండి, హ్మ్. క్లిప్స్ గానివ్వండి. సో, హ్మ్. అవి పెట్టుకున్నప్పుడు లైక్ ఇవన్నీ ఇప్పుడు మనకు ఒక లైన్ కావాలనుకుంటున్నాం. దాన్ని హ్మ్. కొంచెం స్ట్రెయిట్ చేయాలనుకుంటున్నాం. హ్మ్. సో, వాటి మీద ప్రెషర్ పాయింట్స్ అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి గదా! సో, వాటి వల్ల అది ఒకటే పొజిషన్‌లో ఉంటుంది. ఓకే. బట్ దానివల్ల ఇంకేమన్నా ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చా ఫ్యూచర్‌లో అట్లాంటివి గూడా? ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్స్ రావు. ఓకే. మనం ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే టీత్‌ని జరిపినప్పుడు ఒక సైడ్ బోన్ రిజార్బ్ అవుతుంది. ఇంకో సైడ్ బోన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫార్మ్ ఓకే. అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఇది చేస్తున్నప్పుడు అంటే మేబీ ఫస్ట్‌లో ట్రీట్మెంట్ స్టార్టింగ్ అలైనర్స్ అనేవి ట్రేస్ లాగా ఉంటాయి. ఓకే. సో, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 డేస్‌కి ట్రేస్ చేంజ్ చేయమని చెప్తాం. సో, ఓకే. ఆ చేంజ్ చేసినప్పుడు ఫస్ట్ డే మైల్డ్‌గా అనిపించొచ్చు. ఓకే. లైక్ కొంచెం ఏదో పట్టినట్టు అనిపిస్తుంది అన్నట్టు అనిపించొచ్చు. ఓకే. అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. సో, ఇప్పుడు మొత్తం నడిచేది గూడా అలైనర్స్ యాహ్! ఇండస్ట్రీయే ఎక్కువ నడుస్తూ యెస్. ఉంది యెస్. మార్కెట్‌లో గూడా. యాహ్! సో, డెంటిస్ట్‌లు గూడా ఎక్కువగా హ్మ్. అలైనర్స్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, అవును. అండ్ ఈస్ ఇట్ కాస్ట్‌లీయా లేకపోతే అఫోర్డబులా మేడం? ట్రెడిషనల్ బ్రేసెస్‌తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్‌లీయే. కొంచెం బట్ కాస్ట్. అట్ ద సేమ్ టైమ్ ద కంఫర్ట్ ఈస్ లైక్ అన్‌కంపారబుల్. ఓకే. దానివల్ల లైక్ కాస్ట్ అంతే. ఓకే. సో, అంటే ఇప్పుడున్న అలైనర్స్ ఇండస్ట్రీలో చాలా వచ్చేసాయి మార్కెట్‌లోకి. సో, హ్మ్. హౌ కుడ్ వి చూస్ ది బెస్ట్? ఎలా చూస్ చేసుకోవాలి? అంటే ఎక్కడైనా గాని సేమ్ ఉంటుందా? లేకపోతే డిఫరెంట్ ఉంటదా ట్రీట్మెంట్? లేదండి. కొన్ని డెంటిస్ట్ రికమెండెడ్ బ్రాండ్స్ మాత్రమే లైక్ అలైనర్స్ ఫస్ట్ మొదట్లో వచ్చినప్పుడు దే కుడ్ డూ ఓన్లీ సింపుల్ ట్రీట్మెంట్స్, సింపుల్ స్పేసింగ్స్ ఇలాంటి వాటి మాత్రమే కరెక్ట్ చేయగలిగేవి. ఓకే. వేరే మేజర్ ఏం ప్రాబ్లమ్ ఉన్నా కూడా ట్రెడిషనల్ బ్రేసెస్ సజెస్ట్ చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడున్న టెక్నాలజీతో ఏంటంటే ఎలాంటి కాంప్లికేటెడ్ కేస్ అయినా కూడా అలైనర్స్‌తో సాల్వ్ అవుతుంది. ఓకే. దాంట్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఏవైతే డెంటిస్ట్ రికమెండెడ్ బ్రాండ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఆహ్, టీత్‌ని కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే. ఓవర్ ద కౌంటర్ టైప్ వితౌట్ అంటే ఆ! ఆన్‌లైన్ ఆన్‌లైన్‌లో థింగ్స్ రైట్. అలాంటివి వర్కౌట్ అవ్వవు. పైగా మోర్ డ్యామేజ్ క్రియేట్ చేస్తాయి. ఓకే. సో, ఈ మధ్య కాలంలో అయితే నేను జనరల్‌గా టీవీలో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్‌లో హ్మ్. హ్మ్. టూత్ పేస్ట్ తర్వాత అలైనర్స్ తప్ప ఇంకేం యాహ్! కనబడవు మనకి యెస్. డెంటిస్ట్‌కి యెస్. సంబంధించినవి. యాహ్! టూత్ పేస్ట్, బ్రష్ అండ్ ఇవి అంతే. హ్మ్.
మేడం ఇంకోటి స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అసలు? అంటే ఈ మధ్య చాలా మంది అంటున్నారు, వినబడుతూ ఉంటుంది మనకు జనరల్ గా ఈ డెంటిస్ట్ ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అసలు? స్మైల్ డిజైనింగ్ అంటే ఒక పర్సన్ ఉన్నారంటే వాళ్ళ ఫేస్‌కి, వాళ్ళ టూత్ షేప్ ఎలా బావుంటుంది, హ్మ్. ఎంత సైజ్ పెడితే బావుంటుంది, హ్మ్. అండ్ కలర్ వాళ్ళ ఓకే. స్కిన్ కలర్‌తో మ్యాచ్ చేసేలాగా, అండ్ గమ్ లెవెల్. సో, హ్మ్. కొంతమందికి చిన్న టీత్ నచ్చుతాయి. కొంతమందికి బిగ్ టీత్, బన్నీ టీత్ లాగా ఇష్టపడతారు. అవును. అవును. సో, స్మైల్ డిజైనింగ్ అనేది మీ స్మైల్ ఎలా ఉన్నా కూడా దాన్ని బ్యూటిఫుల్‌గా మీ ఫేస్‌కి తగ్గట్టు, మీ పర్సనాలిటీకి తగ్గట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్ఫిడెంట్‌గా లుక్ ఉండాలి అంటే ఒక కైండ్ ఆఫ్ షేప్ ఇస్తాము. ఓకే. కొంచెం ఫీమేల్స్‌కి ఏంటంటే బ్యూటిఫుల్‌గా స్మైల్ ఉండాలంటే కొంచెం కర్వ్డ్ ఎడ్జెస్ ఇచ్చి అలా ఓకే. స్మైల్ డిజైనింగ్ అనేది మనం ఒక పేషెంట్ పర్సనాలిటీని బట్టి ఓకే. వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ స్మైల్‌ని బ్యూటిఫుల్‌గా ఎన్హాన్స్ చేయడానికి ఒక ట్రీట్మెంట్ అన్నమాట. అంటే మన స్మైల్ ఇలా ఉండాలని మనం డిసైడ్ చేసుకొని, యెస్. సో ఇలా ఉంటే బాగుంటదని మేడం యాహ్! అంటే మీరు దాన్ని డిజైన్ చేస్తూ యెస్. ఉంటారు. ఆ! సో ప్రాసెస్ ఎలా ఉంటదా మేడం? అంటే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మనం ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాం. ఓకే. పేషెంట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాం. ఓకే. డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్స్ అని ఉంటాయన్నమాట. ఓకే. వాటిలో మనం పేషెంట్‌కి ఈవెన్ బిఫోర్ అంటే ఇప్పుడు మొత్తం చేసేసాక వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా! అవును. 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 సో, అలా చేయకుండా ముందుగానే వాళ్ళ టీత్ ఎలా వస్తాయి, డిజైన్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఓకే. కూడా డిజైన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌లో షేప్, గోల్డెన్ ప్రపోర్షన్ అంటాం. ఓకే. గోల్డెన్ ప్రపోర్షన్ అనేది బ్యూటిఫుల్ స్మైల్ తీసుకురావడానికి హెల్ప్ హ్మ్. అవుతుందన్నమాట. సో, వాళ్ళకి అది డిజైన్ చేసి ల్యాప్‌టాప్‌లో, ఫోటోస్‌లో చూపిస్తాం. బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి. ఓకే. దాంట్లో వాళ్ళ ఇన్‌పుట్స్ తీసుకుంటాం. మీకెలా అనిపిస్తుంది? ఇంకేమైనా సైజ్ పెంచాలా? తగ్గించాలా? హ్మ్. ఇలాంటివన్నీ చూసుకొని ఒక మాకప్ లాగా క్రియేట్ చేస్తాం. ఓకే. ఆ మాకప్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇంకేమైనా చేంజెస్ ఏమైనా చెప్తే దాని ప్రకారం మనం ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. ఓకే. అంటే సో, మనకున్న ల్యాబ్‌లో తయారయ్యి వస్తాయన్నమాట. మనకున్న జా లైన్‌కి బట్టి మీరు దాని యాహ్! దాని ప్రకారమే ఇలా కొంతమందికి వైడ్ వైడ్. నవ్వినప్పుడు నాకు తక్కువ టీత్ కనిపిస్తున్నాయి. నాకు కొంచెం ఎక్కువ టీత్ ఎక్కువ కనిపించాలి. ఓకే. నేను నవ్వినప్పుడు కొంచెం ఏజ్డ్ పర్సన్ లాగా పళ్ళు అసలు కనిపించట్లేదు. ఓన్లీ లిప్సే కనిపిస్తున్నాయి. ఓకే. పళ్ళు కనిపించట్లేదు అంటారు. ఆ! సో, వాళ్ళకి టీత్ కనిపించాలి స్మైల్ చేస్తున్నప్పుడు. ఓకే. కొంతమందికి నాకు వైడ్ ఎక్కువుంది, నారో అవ్వాలంటారు. సో, స్మైల్ డిజైనింగ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సో ఇలా ట్రీట్మెంట్. ఇలాగైనా చేసుకోవచ్చు స్మైల్ యాహ్! అయితే. అంటే యాహ్! సెలబ్రిటీస్ అందరూ చేసుకునేది చాలా మంది చేసుకుంటారు స్మైల్ డిజైనింగ్. అంటే మనం కూడా సెలబ్రిటీస్ లాగా మారాలంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవాల్సిందే అన్నమాట. కొంతమందికి బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ, అలైనర్స్ ట్రీట్మెంట్ కానీ టైం ఉండదు. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఒక 6 మంత్స్‌లోనో, 3 మంత్స్‌లోనో, 2 హ్మ్. మంత్స్‌లో హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్లోనే హ్మ్. మనకి మ్యాచ్ సెట్ అయింది, మ్యారేజ్ ఉంది, హ్మ్. ఫోటోస్‌లో బావుండాలి. హ్మ్. ఇలా ఏమన్నా అనుకున్నప్పుడు బ్రేసెస్ కాకుండా వాళ్ళు స్మైల్ డిజైనింగ్ అనేది ఆప్ట్ చేసుకుంటారనమాట. ఓకే. ఇది ఫాస్ట్‌గా అయిపోతుంది ట్రీట్మెంట్. బ్రేసెస్, అలైనర్స్ తర్వాత స్మైల్ డిజైనింగ్. సో దిస్ యాహ్! ఈస్ ది లాస్ట్ వన్ అన్నట్టు. అంటే బ్రేసెస్ ఆర్ అలైనర్స్ బదులుగా ఇది చేసుకుంటారు. టైమ్ అవును. ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ ఉన్న అండ్ వాళ్ళకి ఇది వాటితో కంపేర్ చేస్తే దిస్ ఈస్ కొంచెం హైయర్ ఇన్ ఇది ట్రీట్మెంట్. అంటే అలైనర్స్ ఆర్ బ్రేసెస్‌లో మన ఉన్న టీత్‌నే మనం దగ్గరికి జరపడం, ముందుకి వెనక్కి జరపడం, ఒక స్మైల్, ఒక ఆర్చ్‌లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇది స్మైల్ డిజైనింగ్‌లో ఏంటంటే షేప్, కలర్ ఎవ్రీథింగ్. అంటే దీనికి సెపరేట్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారా? లేకపోతే ఓన్లీ యాహ్! డెంటిస్ట్‌లే చేస్తూ ఉంటారా? ఓన్లీ డెంటిస్ట్. ఓన్లీ డెంటిస్ట్. డెంటిస్ట్‌లోనే స్మైల్ డిజైనింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో సెపరేట్ కోర్స్ ఉంటది ఇది. యాహ్! ఓకే. సో మన దగ్గర ఉంటదా మేడం మన యాహ్! మన యాహ్! క్లినిక్‌లో, ఇలైట్‌లో? యెస్. సో, ఎవరైనా జస్ట్ వాక్ ఇన్ అయినా కూడా హ్మ్. వాళ్ళ స్మైల్ ఎలా ఉంది అని వితిన్ 5 మినిట్స్‌లో చూపించొచ్చు వాళ్ళకి. అంటే దాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? అర్థం కాలేదు. సాఫ్ట్‌వేర్‌లో వాళ్ళ ఫోటోస్ అవి పెట్టి ఓకే. ఏ షేప్ బావుంటుంది. ఇప్పుడంతా ఇన్‌స్టంటే కదా! అదే. సో, ఇన్‌స్టంట్‌గా స్మైల్స్ అనేవి డిజైన్ అంటే చేయొచ్చు. జనరల్‌గా ఇప్పుడు మేము ఎడిటింగ్‌లో ఇది తీసి అది పెట్టినట్టు మీరు చెక్ చేసి చూపిస్తూ ఉంటారు. సో చూపిస్తాం. దిస్ వుడ్ బి యాహ్! సూటింగ్ యూ బెటర్ టెక్నాలజీ. సేమ్ అదే వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నారో మనం అది ల్యాబ్‌కి కమ్యూనికేట్ చేస్తాం. ఓకే. ఎగ్జాక్ట్‌లీ అదే మనకి డెలివర్ అవుతుంది. ఎంత టైం పడుతుంది మేడం దీనికి ప్రొసీజర్‌కి? జనరల్లీ వితిన్ 1 వీక్ అయిపోతుందండి. లైక్ ఇఫ్ మనకి కొంతమంది పేషెంట్స్ 5 డేస్, 3 డేస్ టైమే ఇస్తూ ఉంటారు. హ్మ్. సో, అకార్డింగ్ టు అంటే దెమ్ ఇప్పుడు నేను 1 వీక్‌లో మహేష్ బాబు లాగా నా టీత్ యాహ్! స్ట్రక్చర్ అయిపోవాలి. నేను అలా నవ్వాలి. నవ్వితే అలా ఉండాలంటే అయిపోతుందా? అయిపోతుంది. యెస్. సో అంత టెక్నాలజీ వచ్చేసింది మనకి. యాహ్! సో అంటే మనకి ఎలా కావాలంటే అలా స్మైల్ అనేది ఇప్పుడు మనమే డిజైన్ ఫర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఆర్ మీ గ్రాండ్ పేరెంట్ ఏదన్నా వాళ్ళ స్మైల్ బావుంది అనుకోండి. ఓకే. వాళ్ళది స్కాన్ తీసుకొని మీకు ఎగ్జాక్ట్‌లీ అలాంటిది కూడా ఇవ్వచ్చు. అలాంటి టెక్నాలజీ కూడా వచ్చేసింది. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయిందన్నమాట అయితే. సో అంటే ఇది మన దగ్గర ఇప్పుడిప్పుడే వస్తుందా? లేకపోతే చాలా ఏళ్ల నుంచి యాహ్! ఉందా? ఇప్పుడిప్పుడు ఎక్కువ చేయించుకుంటున్నారు. ఓకే. హ్మ్. సో వెస్టర్న్స్‌లో మాత్రం చాలా వరకు ఉంటుంది యాహ్! ఇది యాహ్! ఎప్పటినుంచో. సెలబ్రిటీస్ అందరూ కూడా ఎక్కువ స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటారు. సో ఇంకోటి ఏంటంటే డెంటల్ ఇంప్లాంటేషన్. సో హ్మ్. ఇది డెంటల్ ఇంప్లాంటేషన్ ఏంటి మేడం అసలు బేసిక్‌గా?
డెంటల్ ఇంప్లాంట్ అంటే ఎవరికైతే టీత్ మిస్సింగ్ ఉన్నాయో ఓకే. వాళ్ళకి మోస్ట్ న్యాచురల్ వే ఆఫ్ రిప్లేసింగ్ టీత్. అవును. జనరల్‌గా డెంటల్ ఇంప్లాంట్స్ రాకముందు పక్క టీత్‌ని గ్రైండ్ చేసి వాటి సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్ ఆప్షన్ పెట్టేవాళ్ళం ఓకే. అనమాట. ఓకే. సో, డెంటల్ ఇంప్లాంట్ ఏంటంటే అదొక మనకి టూత్ ఉందంటే గమ్‌లో రూట్స్ ఉంటాయి. అవును. సో, డెంటల్ ఇంప్లాంట్ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ రూట్. ఓకే. దీన్ని బోన్‌లో పెట్టాక బోన్‌తో ఇంటిగ్రేట్ అయిపోయాక పైన క్యాప్ లాగా ఇస్తాం. ఓకే. అది ఇచ్చాక మీకు నార్మల్ న్యాచురల్ టీత్ ఎలా వర్కౌట్ చేస్తుందో సేమ్ అలా ఫంక్షన్ వైజ్, లుక్ వైజ్ అన్నీ న్యాచురల్‌గా ఉంటుంది. ఓకే. అండ్ ఇంతకుముందు అంటే సిమెంట్‌తో అలా కట్టేవాళ్ళన్నారు. అది ఉందా? నిజంగా కట్టేవాళ్ళా సిమెంట్‌తో? సిమెంట్‌తో అంటే పక్క టీత్‌ని అరగదీసి దాన్ని సిమెంట్‌తోని స్టిక్ చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు దిస్ ఈస్ ఇప్పుడు ఇది లేటెస్ట్. లేటెస్ట్. ఇంప్లాంట్ కూడా ఏంటంటే బోన్ హెల్త్ అనేది బావుండాలి. ఓకే. బోన్ కండిషన్ బాగున్న వాళ్ళకి ఇంప్లాంట్ పెట్టొచ్చు. ఓకే. అంటే జనరల్‌గా ఇది ఎక్కువగా ప్రాబ్లమ్ ఎవరికొస్తదంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి అలా ఏం కాదు. లైక్ అర్థమవుతది. చాలా ఇయర్స్ నుంచి నెగ్లెక్ట్ చేసి ఆ పన్ను తీసేసే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. ఆ! చాలా మందికి గమ్ డిసీజెస్‌లో ఏమవుతుందంటే గమ్ డిసీజెస్ ఎక్కువ ఇది పెద్ద ప్రాబ్లమ్ అని వాళ్ళకి తెలియదు కదా! ఓకే. సో, ఎక్స్‌ట్రీమ్ స్టేజ్ వరకు ఉండిపోతారు. హ్మ్. సో, పళ్ళనేవి లూజ్ అయిపోయి వాటంతట అవే ఊడిపోతాయన్నమాట. ఓకే. సో, అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్. ఆర్డినరీ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టొచ్చు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఏం మనం ప్రాబ్లమ్ జనరల్ ఉండదు. మన టీత్ ఎలా ఉంటే అవి. అలా దే కెన్ బ్రష్. న్యాచురల్ టీత్‌ని మనం ఎలా అయితే మెయింటైన్ చేస్తామో ఓకే. సేమ్ వే ఇంప్లాంట్‌ని కూడా మెయింటైన్ చేయాల్సొస్తది. ఓకే. సో, న్యాచురల్ టీత్‌కొచ్చే ప్రాబ్లమ్స్‌ని మళ్ళీ ఇంప్లాంట్‌కి రాకుండా చూసుకోవాలి. బ్రషింగ్ ఓకే. అంటే ఓకే. నేను ఇంప్లాంట్ పెట్టుకున్నా దీనికి బ్రష్ చేయక్కర్లేదు అలా ఏమి ఉండదు. ఓకే. సో, యూ హావ్ టు మెయింటైన్ ప్రాపర్‌లీ. మెయింటెనెన్స్ ఇస్ ద కీ. ఓకే. మనం జనరల్‌గా సైడ్ వెహికల్ ఎఫెక్ట్స్ లాంటివి కార్‌కి ఏమి అలా మెయింటెనెన్స్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఎలా అవును. చూసుకుంటామో ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వీటి వల్ల? ఇంప్లాంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఏమి ఉండవు. ఉండవు. సో అవి డైరెక్ట్ రూట్ కెనాల్‌కి ఫిక్స్ చేసేస్తారు. బోన్‌లో ఫిక్స్ చేస్తామని. గ్రేట్. సో అంటే ఇట్లాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చిన తర్వాత జనరల్‌గా అవగాహన అనేది చాలా తక్కువ ఉంటది. మిత్స్ ఎక్కువ ఉంటాయి చాలా యాహ్! మందికి డెంటల్ మీద. అబ్బా! ఎళ్తే నొప్పి, నొప్పి, ఇంప్లాంట్ నొప్పి, కూడా చాలా నొప్పి. పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ అనుకుంటారు. ఆ! నేను కావాలని ఇంప్లాంట్ చేసే ప్రొసీజర్ పేషెంట్‌కి వీడియో తీస్తాను. వాళ్ళు ఓకే. నవ్వుతూ చేయించుకుంటారు వాళ్ళు. ఓకే. సో, వాళ్ళంటారనమాట, చాలా ఇయర్స్ నుంచి మేము నెగ్లెక్ట్ చేసాం. ఇది చాలా పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ అనుకుని చాలా సంవత్సరాలు ఇప్పుడు కాదులే ఇంకో 6 మంత్స్. ఇప్పుడు సన్ వెడ్డింగ్ ఉంది ఇప్పుడొద్దు. ఆ! ఇది లేదంటే ఆ తర్వాత ఇంకొక ఫంక్షన్ ఉంది మెల్లిగా ఇప్పుడొద్దు. చేసుకుందాం మెల్లిగా. అంటే వాళ్ళేమనుకుంటారంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒక 10, 15 డేస్ మళ్ళీ ఇబ్బంది ఇబ్బంది ఉంటుందేమో. ఉంటుంది. అలా ఎక్కువ నెగ్లిజెన్స్ కూడా అవుతుంది. హ్మ్. వాళ్ళకుంటుంది ట్రీట్మెంట్ చేయించుకోవాలని. హ్మ్. సో, ఇలా కూడా నెగ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట నిజంగా తర్వాత. అన్నట్టు ఆ నొప్పి అనే ఒక చిన్న ఫ్యాక్టర్ వల్ల యెస్. ఎవ్వరు రారు. యెస్. ఇంకోటేంటంటే చాలా డెంటల్ డిసీజెస్‌లో అన్‌లెస్ చాలా సివియర్ అయ్యే వరకు పెయిన్ అనేది తెలీదు. హ్మ్. చాలా హ్మ్. హ్మ్. సైలెంట్‌గా ఉంటాయన్నమాట హ్మ్. ఇవి. హ్మ్. చాలా రోజులు నెగ్లెక్ట్ చేస్తేనే పెయిన్ వస్తుంది. అవును. సో, ఈ ఈ మిడిల్‌లో ఏంటంటే పెయిన్ రావట్లేదు కదా అన్న ఫ్యాక్టర్‌తోని ఎక్కువ విజిట్ చేయరు. హ్మ్. హ్మ్. జనరల్‌గా క్లీనింగ్‌కే చాలా మంది అబ్బా! మెల్లి చేయించుకుందాంలే ఎందుకు మళ్ళీ హ్మ్. 10, 15 డేస్ ఆగాల్సొస్తది. అవసరమా మనకి? హ్మ్. నొప్పి ఉంటదని. ఆఫ్టర్ ఎఫెక్ట్ గురించి ఎక్కువ భయపడతారు. సో డెంటిస్ట్‌లు అందరూ బయటికి రావాలి మేడం. ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉండాలి. వీడియోస్ పెట్టి సో దిస్ ఈస్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అని చెప్పాలి. యాహ్! చాలా నిజంగా మందికి తెలియట్లేదు. చాలా సింపుల్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఆల్మోస్ట్ అన్ని పెయిన్‌లెస్సే ఉంటున్నాయి. ఓకే. సో, డెంటల్ అంటే పెయిన్ ఉంటుంది అన్న భయం అక్కర్లేదు. అవునవును. ఇంకోటి టీత్ రీహాబిలిటేషన్ అనా? ఫుల్ మౌత్ హ్మ్. హ్మ్. రీహాబిలిటేషన్. సో అది చాలా మందికి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఓకే. పళ్ళు ఎక్కువ లేదంటే అరగదీస్తా ఆ! ఉంటారు. రైట్. పడుకున్నప్పుడు కూడా నైట్ కొంతమంది గ్రైండింగ్ హ్యాబిట్ గ్రైండింగ్ అరిగిపోవడం. చేస్తుంటారు. అవును. లేదంటే ఎక్కువ ఈ టొబాకో చూయింగ్ గాని, వేరే హ్యాబిట్స్ వల్ల గాని, ఓకే. టెన్షన్స్ వల్ల చాలా మంది ఓకే. స్ట్రెస్ వల్ల వాళ్ళకి తెలియకుండానే గ్రైండింగ్ చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి టీత్ హైట్ ఓవరాల్ అన్ని టీత్ హైట్ తగ్గిపోతుందన్నమాట. ఓకే. తగ్గిపోయేసరికి ఈ ఫేషియల్ లెంగ్త్ తగ్గిపోతుంది. ఇది ఇలా అయిపోతుంది. ఓకే. 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 హైట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఫేషియల్ హైట్ అంటే తగ్గిపోతుందో వాళ్ళు గ్రైండ్ చేసి అది అరిగిపోయి యెస్. ఇది సైజ్ తగ్గిపోతుంది. హ్మ్. రైట్. రైట్. ఇది ఓకే. కొలాప్స్ అయిపోతుంది. బయట కొలాప్స్ అయిపోతుందన్నమాట. అర్థమైంది. అవును. సో, అవును. ఎప్పుడైతే అలా అవుతుందో వాళ్ళకి ఏజ్డ్ లుక్ వచ్చేస్తుంది. అవును. అవును. సో, మీరు కంపారిటివ్‌గా ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూస్తే వాళ్ళకి వర్టికల్ హైట్ తక్కువ ఉంటుంది. అవును. అవును. వర్టికల్ ఓకే. హైట్ చాలా తక్కువ ఉంటది. అవును. సో, అలాంటి వాళ్ళకి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటే అన్ని బేస్డ్ ఆన్ అంటే వాళ్ళ కండిషన్ బట్టి ఐదర్ ఇంప్లాంట్స్, క్రౌన్స్ ఇవన్నీ పెట్టుకొని ఫుల్ మౌత్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చన్నమాట. ఓకే. దీనివల్ల ఇంకోటేంటంటే గ్రైండ్ అయిపోయినప్పుడు హుహు. దీని మీద ఇక్కడ మనకి టెంపరోమాండిబులర్ జాయింట్ అని ఒకటి ఉంటుందన్నమాట ఓకే. ఇట్లా. ఓకే. ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. ఆహా! మనకి నీ జాయింట్ ఎలా ఉంటుందో ఆ! ఇక్కడ ఒక జాయింట్ ఆ! ఉంటుందన్నమాట. సో, ఈ గ్రైండింగ్ ఎక్కువైపోవడం వల్ల ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ మజిల్ మీద లోడ్ పడుతూ ఉంటుంది. ఈ లోడ్ కాస్త ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకే. చాలా మందికి ఎంత సివియర్‌గా ఉంటుందంటే
జా పెయిన్స్ వస్తాయి, హెడేక్స్ వస్తాయి, కొంతమందికి ఈవెన్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. రైట్ రైట్ సో జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల. సో ఓకే ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది వండర్ఫుల్ ఆప్షన్. అంటే మొత్తం పళ్ళన్నీ మళ్ళీ ఒకసారి సెట్ చేసేస్తారు ఎస్. వాటి సైజ్ ఎంత ఏ యా. సైజ్ కి వాళ్ళకు ఉండే ఇంత ముందు ఓకే అంటే దానివల్ల ఓన్లీ లుక్ వైజే కాదు, ఫంక్షన్ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే దట్స్ ద రీజన్ వెస్టర్న్ కల్చర్ లో చాలా మంది ఎంత ఏజ్ వచ్చినా గానీ దే విల్ బి లైక్ యంగ్ అలాగే ఉంటారు బికాస్ ఆఫ్ దిస్. ఎస్. అందుకే వాళ్ళు డెంటిస్ట్ దగ్గర రెగ్యులర్ గా వెళ్తారు, మనం వెళ్ళాం. మనం ముసలోళ్ళం అయిపోయినాం అంటే అసలు ఎందుకు అవసరమా, అయిపోయింది కదా ఏజ్, ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారు, ఇంకెందుకు ఇంకెందుకు వన్ అయిపోయింది. మోర్ థింగ్ ఏంటంటే ఆ ఏజ్ అయిపోయాక టీత్ సరిగ్గా లేనప్పుడు టీత్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 70% ఆర్ 70% ఆఫ్ ద డైజెషన్ మనకి సలైవాతో మిక్స్ అయ్యి జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే ఈచ్ బైట్ 20 to 30 టైమ్స్ మనం చూ చేసి తినాలి. అవును అవును ఓకే. సో చూయింగ్ చేసినప్పుడు సలైవాతో మిక్స్ అయ్యి తర్వాత గట్లోకి వెళ్ళాక మనకి మాలిక్యూల్స్ అనేవి బ్రేక్ అయ్యి ప్రాపర్ డైజెషన్ అవుతుంది. అవును ఈ ఎవరికైతే పళ్ళు సరిగ్గా ఉండో పెద్ద వయసు వాళ్ళకి న్యూట్రిషన్ సరిగ్గా అందదు. ఓకే వాళ్ళు సరిగ్గా నవలరు, ఏవైతే అవును. తినగలరో అవే తింటారు. అవే సో తింటారు అంత ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోరు. సో తీసుకోరు. ఓవరాల్ గా వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే అండ్ డైజెషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే బికాస్ ప్రాపర్ గా చెయ్యరు యా కాబట్టి అది డైజెషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే ఓకే సో సో ఇది ఓవరాల్ గా గట్ పళ్ళ యా వల్లే ఎస్ పళ్ళ వల్లనే వాళ్ళు సరిగా చూ చేయలేక అరగట్లేదు అంటే ఇందుకే ఎస్ అరగట్లేదు బికాస్ దే కాన్ చూ ప్రాపర్లీ. యా సో వాళ్ళకి ఏజ్ ఇంకా కొంచెం అన్ని రకాల ఫుడ్స్ కూడా వాళ్ళు తీసుకోలేరు. ఓకే లిమిటెడ్ గా ఏవైతే మెత్తగా ఉంటాయో అవే న్యూట్రిషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది సో అంటే ఈ ప్రాసెస్ కూడా వెన్ కంపేర్ టు మిగతా ప్రాసెస్ తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ది అడ్వాన్స్డ్ వన్. యా ఎస్ ఓకే సో అండ్ ఇంకోటి ఏంటంటే మన క్లినిక్ లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా ఈ లైట్ లో. యా సో అండ్ ఇంకోటి మీ క్లినిక్ గురించి ఫస్ట్ నుంచి వచ్చాము కానీ దాని గురించి మాట్లాడుకోలేదు కొంచెం ఒక్కసారి. అంటే కొండాపూర్ లో ఉందని విన్నాను. సో నేను రాలేదు, వస్తాను ఒకసారి కంపల్సరీ. సో ఒకసారి మీరు మీ క్లినిక్ గురించి అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి అసలు? ఐ స్టార్ట్ అంటే నాది 15 years నుంచి నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డెంటిస్ట్. ఓకే సో మాది ఎలైట్ డెంటల్ కొండాపూర్లో. ఓకే అవర్ స్పెషాలిటీస్ అంటే ఇక్కడ మా దగ్గర ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై కన్సర్న్ స్పెషలిస్ట్ ఉంటుంది అనమాట. ఓకే జనరల్గా ఏంటంటే ఒకే డెంటిస్ట్ అన్ని ప్రొసీజర్స్ చేసేయడం అనేది మనకి ముందు నుంచి చాలా కామన్ థింగ్. అలా ఇప్పుడు మనకి చాలా మందికి తెలీదు లైక్ ఆఫ్థమాలజీ, కార్డియాలజీ అలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయో, ఓకే డెంటిస్ట్రీలో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. ఓకే రూట్ కెనాల్ కి ఒక స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళ స్పెషలైజేషన్ దాంట్లో. ఓకే గమ్ స్పెషలిస్ట్ ఉంటారు, ఓకే అలా విజ్డమ్ టీత్ కి సెపరేట్ స్పెషలిస్ట్ ఉంటారు, Okay. బ్రేసెస్ కి స్పెషలిస్ట్ ఉంటారు. సో ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఈజ్ ఎలైట్ డెంటల్. అండ్ మెయిన్ థింగ్ మా పేషెంట్ ఎవరైనా వచ్చినప్పుడు వి సీ దట్ వాళ్ళ కంఫర్ట్ మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంటుంది కదా. సో నేను క్లినిక్ డిజైన్ చేసుకున్నప్పుడు ఎలా అంటే క్లినిక్ లా ఉండకూడదు. ఓకే నా చాలా మంది పేషెంట్స్ వాళ్ళకి వెళ్ళబుద్ధి అవ్వదు ట్రీట్మెంట్ Okay. అయ్యాక కూడా. ఓకే ఓకే సో ఆ ఎన్వైరన్మెంట్ అనేది కామింగ్ గా ప్లెజెంట్ గా ఉండేసరికి వాళ్ళకి యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. రైట్ సో డెంటల్ ఫియర్ అనేది తగ్గించాలి ఫస్ట్ థింగ్ పేషెంట్ లో. right, right. ఫియర్ అనేది తగ్గితే అప్పుడే వాళ్ళకి ప్రాబ్లం అనేది తొందరగా రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే సో ఇప్పుడు ఎంతమంది డాక్టర్స్ ఉంటారు మన దగ్గర మొత్తం డెంటిస్ట్? 10 డాక్టర్స్ ఉంటారండి, ఓకే కన్సల్టెంట్స్ అండ్ ఇన్ హౌస్ కలిపి. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ సెపరేట్ స్ట్రీమ్, అందరు డాక్టర్స్ కూడా. సో డెంటిస్ట్ లో ఇన్ని స్ట్రీమ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం వింటారు, నాకు తెలియదు. సో ఇన్ని టెక్నాలజీ వచ్చిందని తెలియదు, అసలు పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని ఇప్పుడు చెప్పేదాకా నాకు నిజంగా తెలియదు. సో ఎందుకంటే ఈ మధ్య అందరూ బ్యూటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ డెంటిస్ట్ ఈ మీద మధ్య కాలంలో కొంచెం అవేర్నెస్ కూడా పెరుగుతుంది బికాస్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ అంతే. Yeah. అది అక్కడ చూసి ఇక్కడ రావడం తప్ప ఇంకేం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఎన్ఆర్ఐ వాళ్ళ Yeah. చుట్టాల్లో కానీ ఎవరైనా ఉంటే ఎన్ఆర్ఐ పేషెంట్స్ ఎక్కువ, అంటే వాళ్ళకి అక్కడ అలవాటు ఉంటుంది కదా, ఎవ్రీ 6 months కి విజిట్ చేయడం అనేది. సో జనరల్ గా మనకి అపాయింట్మెంట్స్ కి కాల్ వస్తుంది. నాకైతే ఒక పేషెంట్ లండన్ నుంచి నెక్స్ట్ దసరాకి అపాయింట్మెంట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే దసరా అంటే ఇయర్ స్టార్టింగ్ లో ఐఎమ్ కమింగ్ దసరా టైంలో వస్తున్నాను, నాకు ఇప్పుడు ఆ టైంకి అపాయింట్మెంట్ బుక్ చేయండి అని చెప్పి. సో కొంచెం అవేర్నెస్ వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువనే చెప్పొచ్చు. సో వాళ్ళ డెంటిస్ట్ విజిట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే సో అంటే ఇంకోటి ఏంటంటే ఇలైట్ క్లినిక్, ఇప్పుడు మీ క్లినిక్ ఏదైతే ఉందో హౌ డిఫరెంట్ అంటే చాలా మంది చాలా ఉంటాయి డెంటిస్ట్ కి సంబంధించిన కూడా చాలా ఉన్నాయి మార్కెట్ లో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటేనే అసలు ఇవి ఏమి తెలియదు అనుకుంటున్నాము. మీది ఎలా డిఫరెంట్ కంపేర్ టు అదర్స్? మెయిన్ థింగ్ ఐ విల్ ఎడ్యుకేట్ ద పేషెంట్ ఫస్ట్ థింగ్. ఓకే పేషెంట్ వచ్చారు అంటే కన్సల్టేషన్ అయిందంటే సో వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఎడ్యుకేట్ చేయడం, ఫస్ట్ వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడం, ఫియర్ అనేది తగ్గించడం,
అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండ్ ఎథిక్స్. ఓకే. డాక్టర్కి బేసిక్గా ఉండాల్సినవి. ఓకే. సో ఇది దిస్ వే ఇట్ ఈస్ డిఫరెంట్. ఇప్పటి వరకు మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడాం, అసలు మీ గురించి కూడా మాట్లాడలేదు మేడం. సారీ. అండ్ ఏంటంటే మీరు అసలు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు బేసిక్ గా? ఫస్ట్ జాయిన్ అయినప్పుడైతే నాకు ఐడియా కూడా లేదు ఏంటి డెంటిస్ట్రీ ఏంటి అని చెప్పి. బట్ సబ్జెక్ట్ డెప్త్ పెరిగే కొద్దీ చాలా ఇప్పుడు ఐ కెన్ సే ఇట్స్ మై ప్యాషన్. డెంటిస్ట్రీ తప్ప నాకు వేరేది ఏమి ఇష్టం లేదేమో అనిపిస్తుంది ఇప్పుడైతే. డే ఇన్ అండ్ డే అవుట్ నన్ను వర్క్ చేయమన్నా వర్క్ చేస్తాను అనమాట. అలా. సో అంటే మీకు ఇంట్లో కూడా సపోర్ట్ చాలా ఉండాలి ఇలాంటి ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మన దగ్గర బిగ్గెస్ట్ సపోర్ట్ మై పేరెంట్స్. నేను చిన్నప్పుడంతా కూడా వి యూజ్డ్ టు లివ్ ఇన్ స్మాల్ విలేజ్ అనమాట. సో నేను పెరిగిందంతా వైజాగ్ లో మా చిన్నాన్న పిన్ని వాళ్ళ ఇంట్లో పెరిగాను. సో అక్కడ నాకు మెయిన్ సపోర్ట్. తర్వాత ఆఫ్టర్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. తర్వాత ఫ్రమ్ మై ఇన్లాస్ ఆల్సో, మై హస్బెండ్ అండ్ మై ఇన్లాస్ ద వెరీ సపోర్టివ్. సో పేరెంట్స్ అండ్ మా చిన్నాన్న వాళ్ళు అండ్ ఇన్లాస్, బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్ ఓన్లీ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేని ఏది అవ్వదు. డెఫినెట్లీ. సో అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు జనరల్ గా ఆడియన్స్ కి? డెంటిస్ట్ అనగానే పెయిన్ అంటున్నారు కదా, సో పెయిన్ రాకుండా ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలుసు కానీ రావట్లేదు ఎవరు, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎందుకు రావట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హార్ట్ అనుకోండి ఒకటే ఉంటుంది, ఐస్ 2 ఉంటాయి, కిడ్నీస్ 2 ఉంటాయి, టీత్ అంటే 32 ఉన్నాయి కదా. సో ఒకటి కాకపోతే ఇంకోటి అన్నట్టు. సో ఆ ప్రాబ్లమ్ సివియారిటీ తెలియట్లేదు. అంటే మొత్తం ఓవరాల్ హెల్త్ అనేది ఓరల్ హెల్త్ మీద డిపెండ్ అవుతుంది అనేది అవేర్నెస్ లేదు. సో డెంటిస్ట్ అంటే భయపడకండి. సో దేర్ ఆర్ టెక్నాలజీస్ వచ్చేసినాయి ఇప్పుడు, చాలా పెయిన్లెస్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఫియర్ లేకుండా ఎవ్రీ 6 monthsకి రొటీన్లా పెట్టుకుని విజిట్ చేస్తూ ఉంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తోనే మీకు అయిపోతుంది. సో మ్యామ్ ఫైనల్గా ఒక మంచి అడ్వైస్ ఆన్ ఓరల్ హెల్త్ ఏం చెప్తారు? సో యువర్ స్మైల్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దాన్ని ఒక ఎక్స్పెన్స్గా చూడకూడదు. అండ్ మన ఓవరాల్ అన్ని ఆర్గన్స్ని ఎంత కేర్ తీసుకుంటామో అలాగే మన టీత్ని కూడా కేర్ తీసుకోవాలి, బికాస్ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఇంకోటి ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజియర్ అండ్ చీపర్ దెన్ క్యూరింగ్ ద డిసీజ్. సో జనరల్ గా ఓరల్ హెల్త్ వల్ల మొత్తం హెల్త్ అంతా కూడా సెట్ అవుతుంది అంటున్నారు కదా, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్, ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అంటాం కదా. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గమ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. గమ్స్, స్వోలెన్ గమ్స్ అలా ఉంటాయి. సో మనం ఎంత ట్రై చేస్తున్నా కూడా కొంతమందికి డయాబెటీస్ అనేది కంట్రోల్ అవ్వదు. సో ఓరల్ ఇన్ఫెక్షన్స్ అంటే మౌత్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు డయాబెటీస్ కూడా ఆటోమేటిక్ గా షూట్ అప్ అవుతుంది, షుగర్ లెవెల్స్. అండ్ ఇది ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎక్కువ ఉందంటే మౌత్ లో లేని ఇన్ఫెక్షన్స్ కూడా కొంచెం చిన్నగా ఉన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్దదవుతూ ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండే కొద్దీ షుగర్, నార్మల్ గా ఉన్న షుగర్ కూడా స్పైక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో డయాబెటీస్ అండ్ ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంటర్ రిలేటెడ్. ఇంకోటి హైపర్ టెన్షన్ వల్ల ఏమన్నా ఉంటుందా? హైపర్ టెన్షన్ అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా హార్ట్ వరకు వెళ్తుంది అండ్ వెజల్స్ అనేవి నారో అవుతాయి, ప్లాక్ ఫార్మేషన్ జరుగుతుంది అక్కడ కూడా. సో లాట్ ఆఫ్ రీసెర్చ్ సేస్ దట్ బోత్ ఆర్ వెరీ మచ్ ఇంటర్ రిలేటెడ్ అని చెప్పి. ఓకే, సో చూసారు కదా. సో మేడం ఏం చెప్తున్నారంటే ఓరల్ హెల్త్ ఇస్ ది ఓవరాల్ హెల్త్. అంటే నిజంగా ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో ఓరల్ హెల్త్ లేకపోతే ఓవరాల్ హెల్త్ కంపల్సరీ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా కానీ మంచి హైజీన్ ఫుడ్ తినడానికి ఇష్టపడట్లేదు, మంచి హైజీన్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో హైజీన్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మన టీత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన పళ్ళ సమస్యలు ఏమున్నా కానీ పెయిన్ ఉంటుంది, లేకపోతే వెళ్తే మనకి ఎన్ని డేస్ పడుతుందో లేదో అని అనుకోకండి. కంపల్సరీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఫ్రీక్వెంట్గా, ఎవ్రీ 6 monthsకి వెళ్ళండి అండ్ డైలీ 2 times బ్రష్ చేయండి. అండ్ అది కూడా 90 to 120 seconds బ్రష్ చేయండి. సో ఇన్ని మంచి విషయాలు చెప్పిన డాక్టర్ రేవతి గారికి చాలా 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 థ్యాంక్ యూ మేడం, ఇంత టైం స్పెండ్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా నేను నా తరఫు నుంచి నా ఫ్రెండ్స్ అందరికి కూడా రిఫర్ చేస్తాను టు కమ్ అండ్ జస్ట్ చెకప్ యువర్ టీత్ ఫర్ ష్యూర్. ఫర్ 6 monthsకి ఒకసారి అయితే వెళ్ళమని చెప్తాను. నేను కూడా వస్తాను కంపల్సరీ, ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.